ఓం శ్రీ గురుదేవాయ నమః. ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి. గురుదేవుల సంకల్పం, పరమాత్మ సంకల్పం. ప్రతి నెల ఏకాదశి రోజున, శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత జ్ఞానయజ్ఞం అని చేయాలని సంకల్పం చేశాం. ఈరోజు ఇంకొక విశేషం ఏమిటంటే, భావి భారత యువత అంతా ఇక్కడికి వచ్చేసారు. ఎందుకంటే గురుదేవుల సంకల్పంలో ఇంకోటి ఏమిటి, యువ బ్రహ్మ తేజస్సు అని ఒక ఉద్యమం మొదలుపెట్టాం. ఎందుకంటే జ్ఞానము యువకులకి చాలా అవసరం కాబట్టి మఠంలో రెండవ అంశంగా యువ బ్రహ్మ తేజస్సు అని మొదలుపెట్టాం. అసంకల్పితంగా ఒకరోజు అయ్యాయి రోజు. కనుక ముందుగా భగవద్గీత జ్ఞానయజ్ఞం ముగించుకొని మహాప్రసాదం తీసుకున్న తర్వాత యువ బ్రహ్మ తేజస్సు అంశం మీద స్వామివారి బోధ విందాం. ముందుగా భగవద్గీత జ్ఞానయజ్ఞము అని సంకల్పం చేశాం. ఎందుకు? భగవద్గీత యొక్క జ్ఞానాన్ని మనం ఎందుకు పొందాలి అనే అంశాన్ని ఈరోజు మనం పరిచయం చేసుకుందాం కొద్దిగా. మీకందరికీ తెలుసు కదా భగవద్గీత అంటే ఏమిటి, చెప్పండి. ఏమ్మా, భగవద్గీత అంటే ఏమిటి? ఏం తెలుసో చెప్పండి, పర్వాలేదు. కృష్ణుడు అర్జునుడికి చేసిన బోధ భగవద్గీత. ఎందుకు చేశాడు? ఏం చెప్పారు? నాకైతే అర్థం కాల. ముందు భగవద్గీత యొక్క కథా సందర్భం ఏమిటో అది మీకు అందరికీ తెలియాలి. అర్జునుడికి బోధ చేశారు, యుద్ధరంగంలో చేశారు అన్నది అందరికీ కాస్త పరిచయమే. కానీ ఎందుకు చేశారు అంటే, అర్జునుడికి ఏమైంది, ధైర్యం సరిపోలేదట యుద్ధం చేయటానికి. నమ్మచ్చా? అర్జునుడు లాంటి మహావీరుడికి, అర్జునుడు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ఓటమి ఎరగదు, ఓటమి లేని మహావీరుడు. అటువంటి మహావీరుడైన అర్జునుడికి అక్కడ ఏం జరిగింది, యుద్ధ రంగంలో భయం వేసిందట. ఎందుకు అని మనకు ప్రశ్న రావాలి కదా. అట్లా ఎందుకు? ఎదురుగా ఉన్నది అన్నదమ్ములు గనుక. అయితే భయపడాలా? బంధుప్రీతి. బంధుప్రీతి వల్ల భయం కలిగింది. అక్కడ అర్జునుడికి ధైర్యం చెప్పారు. ఎవరికైనా భయం వేస్తే ఏం చెప్పాలి? ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పాలంటే మన దగ్గర ఎట్లా ఉంటుంది, మన వాళ్ళందరూ హిందూ ధర్మంలో ఏమనుకున్నారంటే, ఏదో మంత్రం ఇస్తారేమో, ఓ తాయెత్తిస్తారేమో, ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే ఏమి ఇవ్వాలి, ఓ తాయెత్తిస్తే కట్టేసుకుంటే ధైర్యం వస్తుంది. అందరు మెళ్ళల్లో కట్టుకుంటుంటారు చూసారా, చేతికి మెళ్ళల్లో కట్టుకుంటారు. అవన్నీ ధైర్యాన్ని ఇచ్చేస్తాయి, మంత్రాలతో మనకు ధైర్యం వచ్చేస్తుందని అనుకుంటాం. కానీ పోనీ అర్జునుడు ఇంకా ఏడ్చాడు కూడా భగవద్గీతలో, నేను యుద్ధం చేయను అని ఏడ్చాడు. ఏడిస్తే ఏం చేయాలి మనం? ఓదార్చాలి, అంతేనా? ఓదార్పు యాత్ర అంటే ఏం చేస్తారు? కర్చీఫ్ ఇచ్చి కన్నీళ్లు తుడుస్తారు. అట్లా ఏం చేయలేదు మరి కృష్ణ పరమాత్మ. ఓ మంత్రం ఇచ్చేసి నీ భయాన్ని పోగొడతాననలేదు, ఓ తాయెత్తిచ్చి నీ భయాన్ని పోగొడతాననలేదు, ఓ కొబ్బరికాయ కొట్టు చాలు నేను నీకు అన్ని చేసేస్తాను అట్లా కూడా అనలేదు. ఇవేవి చెప్పకుండా ఇంత పొడగాటి 701 శ్లోకాల భగవద్గీతను మనకు బోధ చేశారు. అంటే దాని అర్థం ఏమిటి? భయపడ్డవాడికి తాను చేయాలనుకున్న పని చేయలేకపోయినప్పుడు దానికి ఏం కావాలి? బోధ కావాలి అంటాం మనం. అంటే బోధ అంటే అర్థమవుతుందా? ప్రీచింగ్. మనకేం కావాలి? జ్ఞానం చేత భయాన్ని దాటగలము. జ్ఞానాన్ని బోధ చేశారు పరమాత్మ. ఆ జ్ఞానం యొక్క విలువ ఏమిటంటే, మనిషికి ఏది ఇవ్వలేని ధైర్యాన్ని జ్ఞానం ఇస్తుంది. తన బాధ్యతను జ్ఞానం దారి చూపిస్తుంది. ఆ దారి చూపించటమే భగవద్గీత యొక్క లక్ష్యం. అయితే అర్జునుడిని నెపంగా, అంటే అర్జునుడిని అక్కడ పెట్టుకొని మనకందరికీ బోధించారు. ఎందుకు? నాకేమిటి సంబంధం భగవద్గీతతో అని ఆలోచించాలి కదా. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, మనమేం యుద్ధం చేయట్లేదు అనుకుంటున్నాం మనం. కానీ భగవద్గీత నిరంతరము
మానవ జాతి యుద్ధం చేస్తున్న ఆ అంతర్యుద్ధం గురించి మాట్లాడుతుంది. బయటగా చూపించిన శత్రువులను లోపల చూపించి అక్కడ జయించమని చెప్తుంది. భగవద్గీత అర్థం తెలుసుకుంటే మీకు అదే అర్థమవుతుంది. అయితే అక్కడ మొదటి అధ్యాయాన్ని 18 అధ్యాయాలు ఉంటాయి భగవద్గీతలో, 701 శ్లోకాలు. మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగం అని దాని పేరు. విషాదం అంటే బాధ, కష్టం. అవునా? మనందరికీ బాధ వస్తుందా రాదా ఎప్పుడో అప్పుడు జీవితంలో? ఎవరైనా కష్టం చూడని వాళ్ళు ఉన్నారా? చెయ్యెత్తుతారా? ఎత్తలేరు. ఎవరు ఉండరు కాబట్టి కష్టము, బాధ కలగని వాళ్ళు సృష్టిలో ఉండరు. ఏ జీవి ఉండరు. పశుపక్ష్యాదులతో సహా అందరికీ కష్టాలొస్తాయి. అయితే ఆ కష్టాలొస్తే మనం ఏం చేస్తాము? అయితే ఏడుస్తాం కృంగిపోయి. అవునా? లేదా ఎవరి దగ్గరకో వెళ్ళి మొరబెట్టుకుంటాం. నా కష్టం తీర్చమని అడుగుతాం. ఎవరికి ఏ రకంగా వచ్చినా సరే. అట్లా తీర్చుకుంటే పోయినాయా కష్టాలంటే? అందరికి కష్టాలు పోయినాయా? వచ్చినాయి కదా! పోలేదా? ఇంకోటొచ్చింది. అంతేనా? ఒకటి పోతుంది. పోకుండా ఏముండదు. మనతోనే ఉంటుందా ఏ కష్టమన్నా? ఉండదు. సుఖం ఉండదు. కష్టం మనతోనే ఉండదు. కానీ కష్టాలన్నీ ఏమవుతాయి? పోతాయి. కానీ ఇంకోటి రెడీగా ఉంటుంది ముందే. అవునా? అది వెళ్ళిపోగానే ఇంకొకటొచ్చి అక్కడ క్యూలో నిలబడి ఉంటుంది. కాబట్టి పరంపరగా మనకు కష్టాలు వస్తూనే ఉన్నాయి. అయితే అర్జునుడికి మాత్రం అట్లా కాలేదట. వచ్చింది ఒకటే కష్టం. దానికి జగద్గురువైన పరమాత్మను ఆశ్రయిస్తే అర్జునుడి కష్టము, విషాదము యోగమయ్యిందట. మనందరి కష్టాలు రోగాలవుతున్నాయి. అంతేనా? ఈరోజు వచ్చేవన్నీ ఏం డిజీజ్ అంటారు వాటిని? సైకోసోమాటిక్ డిజీజ్ అట. తెలుసా మీకు? సైకోసోమాటిక్ అంటే మానసిక రుగ్మత వల్ల శరీరం మీద వ్యాధుల ప్రభావం రావటం సైకోసోమాటిక్ డిజీజ్. ఈరోజు మనుషులందరికీ వచ్చేది ఏమిటది? అవన్నీ బయట లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి. ఇంకా కూడా మానసిక ఒత్తిడుల వల్ల వస్తాయి. మనస్సు ఎందుకు అంత బలహీనమైంది మనకు అంటే దాన్ని ఎట్లా వాడుకోవాలో మనకు తెలియలేదు కాబట్టి. మనకు సెల్ ఫోన్ ఇస్తే మీరేం చేస్తారు? ఎక్స్‌ప్లోర్ చేస్తారా దాన్ని? ఎట్లా వాడాలో అన్ని ఫీచర్స్ చూస్తారా? చూసి వాడుకుంటారు. ఏం తెలియని వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు? ఏం నొక్కాలని అడుగుతారు. అంతేనా? అట్లాగే మనకు కూడా ఓ మనసు ఇచ్చారు. ఇచ్చారా? ఉందా? ఉందా? ఆ మనసు గురించి స్వామివారు చెప్తారు తర్వాత. ఆ మనస్సు మనందరికీ ఉంది. కానీ ఏం చేయాలో తెలియట్లా దాంతో. ఎట్లా వాడుకోవాలో తెలియట్లా. అదేమో అందరూ ఏం చేస్తారు? భగవద్గీతలో మనస్సును ఎట్లా వాడుకోవాలనో చెప్తారు. కానీ అందరూ ఏం చేస్తారంటే రిటైర్ అయిన తర్వాత భగవద్గీత పట్టుకుంటారు. అప్పుడు అవసరమా మనకు? అంత అయిపోయింది. కోర్స్ పూర్తయిన తర్వాత చదువుకుంటారు. ముందే చదువుకోవాలా? ఆ! కనుక మీ అందరికీ చాలా అవసరమైంది భగవద్గీత. పాపం వాళ్ళని వద్దని అనట్లే. వాళ్ళు ఇప్పుడన్నా తెలుసుకుంటే కాస్త ఏదైనా లోపలికెళ్తే అదేదైనా ఆచరిస్తే కొంత పరివర్తన వస్తుంది. కానీ మీకు మాత్రం ఇప్పుడే కావాలి భగవద్గీత. ఎందుకు? మీరు యుద్ధ రంగంలోకి వెళ్తున్నారు గదా! వెళ్తున్నారా? యుద్ధ రంగంలోకి వెళ్ళేటప్పుడు ఏమేం కావాలి మనకు? ఆయుధాలు కావాలి. ఇంకా కవచం గావాలి. అవునా? కవచం కట్టుకుంటారా లేదా? ఆర్మర్. ఇంకా ఆయుధాలు గావాలి. అవన్నీ భగవద్గీత మనకిస్తుంది. ముందు ముందుకు మీకన్నీ తెలుస్తాయి. కనుక భగవద్గీతలో అర్జునుడి విషాదం యోగమయ్యింది. అది బాగా గుర్తించాలి. మనందరి విషాదం గూడా యోగం కావాలంటే అంటే ఒక సమస్య వస్తే దానికి పర్మనెంట్ సొల్యూషన్ గావాలి. టెంపరరీ అయితే ఇంకోటొస్తుంది రెడీగా. అది మనం బాగా గుర్తించాలి. ఏం చేయాలి ఇప్పుడు ఈ సమస్య అని ఆలోచించే ముందు దానికి జ్ఞానం మనకు ఆధారం అయితే అప్పుడు మనం దాన్ని దాటగలుగుతాం. అది భగవద్గీత యొక్క కథా సన్నివేశం. కనుక ఇప్పుడు భగవద్గీత జ్ఞానయజ్ఞం ఎందుకు మనం చేయాలంటే అందరూ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి. అది కేవలం హిందువుల కోసమే పెట్టిన మత గ్రంథం ఏమాత్రం కాదు. మనిషి అన్నవాడికి భగవద్గీత జ్ఞానం కావాలి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ కులం, ఏ మతం, ఏ లింగం, ఏ జాతి ఇవన్నీ అనవసరం. మనిషి అయితే ఏం కావాలి? భగవద్గీత జ్ఞానం కావాలి. కనుక మనం ఈ సంకల్పం చేసి ఆ భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే అర్జునుడికి దుఃఖం వచ్చిందట బాగా కథలో. ఎందుకు? అప్పటిదాకా 12 ఏళ్ళు మీకందరికీ మహాభారత కథ కొంచెమన్నా తెలుసా? తెలుసు. అమ్మయ్య! బతికించారు. ఇప్పుడు మళ్ళీ మహాభారత కథ అంతా చెప్పాలంటే కొంత టైం పడుతుంది. అయితే ఇప్పుడేమిటి 12 ఏళ్ల వనవాసం తర్వాత
1 సంవత్సరం అజ్ఞాతవాసం తర్వాత రాజ్యం ఇవ్వనన్నారు కౌరవులకు. కానీ ఈ 13 సంవత్సరాలు కూడా ఏం చేశాడు అర్జునుడు? చక్కగా యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. అస్త్రశస్త్రాలన్నీ సంపాదించుకున్నాడు. ఎందుకు? తెలుసు ఎట్లాగో యుద్ధం చేయాలని. యుద్ధానికి సంసిద్ధతతోనే ఉన్నాడు. అంటే రెడీగానే ఉన్నాడు. తెలియకుండా ఏమి సడన్గా యుద్ధం ఏం కాలేదు. అన్ని అస్త్రశస్త్రాలన్నీ సంపాదించే తపస్సు కూడా చేశాడు. అంత తపస్సు అయ్యి అంత ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా కురుక్షేత్ర యుద్ధ రంగంలోకి వెళ్ళి అక్కడ అందరూ ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు, కౌరవులందరూ ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు అప్పుడు విషాదం వచ్చింది అర్జునుడికి. అంటే అంతవరకు రాలేదు. ఆచరణ చెయ్యబోయేటప్పటికీ అప్పుడు భయం వేసింది, బాధ కలిగింది. అంటే ఏమిటంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఏదైనా మనం పని చేయాలనుకుంటున్నప్పుడు ముందు మనం రెడీగానే ఉంటాం. అంతే, చేయాలనుకుంటాం, అంతా చేస్తాం. తీరా చేసే సమయం వచ్చేటప్పటికి భయము, బాధ అన్నీ వచ్చేస్తాయి మనిషికి. ఆ భయము, బాధ ఎట్లా తొలగించుకోవాలో ఈ సన్నివేశంలో చూపించటానికి దాన్ని పోర్ట్రేట్ చేశారు, పిక్చరైజ్ చేసి మనకు చూపించారు. అంటే మనం కూడా అది ప్రతి క్షణం ఎదుర్కొంటున్నాం. అయితే మనకు అంతమంది కౌరవుల శత్రువులు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? చెప్పండి. బయట లేరు, లోపల ఇంకెక్కువ సైన్యమే ఉన్నట్టుంది, అంతేనా? బయట అయితే ఎవరు కనిపించరు. వీళ్ళు శత్రువులను బోర్డేసుకొని ఎవ్వరు ఉండరు మనకు. కానీ లోపల ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. ప్రతి ఆలోచనకు పొద్దున్నే అలారం పెట్టుకొని లేస్తారా? అప్పుడు లేద్దామని ఒకడు, లేవద్దని ఒకడు, ఇద్దరు ఉంటారా? ఉన్నాడా లేదా? లేవడం నుండి ఎవరు ఆపారు మనను? అంత శత్రువు అంటే అది. అదేదో వాడు కూడా దాగి ఉంటాడు అనుకోవద్దు. ప్రతిదాన్ని చేయబోతుంటే అడ్డంకు రావటము, సరిగ్గా చేయలేకపోవటము, మీకు మీ సమస్యలు ఏవైనా సరే ఎక్కడెక్కడ ఎట్లా ఉంటాయో ఇవన్నీ కూడా మనకు లోపల నుండే వస్తాయా, బయట నుండి వస్తాయా? మనం సాకులు ఎక్కడ చూపిస్తాం? బయట చూపిస్తాం. దానివల్ల లేవలేదు, రాత్రి ఆలస్యమైంది, అలసిపోయాను అందుకే లేవలేదు, అట్లాంటివన్నీ చూపిస్తాం. కానీ నిజంగా ఎక్కడుంటుంది? లోపల ఉంటుంది. కాబట్టి ఆ లోపల యుద్ధ రంగమే కురుక్షేత్ర యుద్ధం. అది చెప్తుంది మనకు భగవద్గీత. అక్కడ ఎట్లా మనము దాన్ని ఎదుర్కోవాలి, ఎట్లా డీల్ చేయాలో చెప్తోంది. కనుక ఇక్కడ విషాదాన్ని యోగం చేసుకోవడానికి ముందు ఏం జరిగిందంటే, నేను చేయను యుద్ధం అన్న అర్జునుడు ఒక మంచి పని చేశాడు. ఆ పని మనం కూడా చేయాలి. ఏం చేశాడు? నేను చేయను యుద్ధం అని గాంధీవాన్ని పక్కన పెట్టేశాడు. గాంధీవం అంటే అర్జునుడి బాణం, ధనుస్సు పేరు గాంధీవం. దాన్ని కూడా చేతిలోంచి జార్చేసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినంత పని అయ్యి నీళ్లు కూడా వచ్చేసి ఏడ్చి చెయ్యనన్నవాడు ఒక్క మంచి పని చేశాడు అర్జునుడు. ఆ మంచి పనే మనం కూడా చేస్తే మనం కూడా దాటేస్తాం. ఏమిటి, ఎవరైనా చెప్పగలరా? కృష్ణుణ్ణి ఆశ్రయించటం. తన లోపలున్న దోషాన్ని తను తెలుసుకొని, నేను ఆలోచించలేకపోతున్నాను, నా వివేకం పనిచేయటం లేదు, నాకేమి తోచటం లేదు, ఏది మంచి ఏది చెడు నేను నిశ్చయం చేసుకోలేకపోతున్నాను. కాబట్టి అప్పుడు గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయిస్తే మన హిందూ ధర్మంలో గురువు యొక్క విశిష్టత చాలా గొప్పది. ఎందుకు? అన్నీ మనకు తెలిసిన విషయాలే ఉంటాయి, మన కళ్ళ ముందే జీవితం అంతా ఉంటుంది. అయినా కనిపిస్తున్నగా దాన్ని కూడా చూడలేని గుడ్డితనం, అంధత్వం మన కళ్ళకు ఉంది. దాన్ని మోహం అంట, భ్రాంతి అంటే మసక అయిపోవటం. అంటే ఉన్నది కళ్ళెదుటే ఉంది. ఇక్కడ మొవ్వలో మనకు మంచు కురుస్తుంది చూసారా పొద్దున్నే, కళ్ళెదుటగా ఉన్నది కూడా మనకు కమ్మేసినట్టుగా కనిపించకుండా అవుతుంది. అట్లాగే జీవితంలో అందరికీ అన్ని విషయాలు లోపల నుండి తెలుస్తూనే ఉండేటట్లుగా మన రచన ఉంది, మన సిస్టమ్ రచింపబడింది. స్విచ్ ఆఫ్ చేయండి. కానీ మనకు అర్థం కాదు, డైలమా, ఎప్పుడు అయోమయ స్థితిలో ఉంటాం. అటువంటి అయోమయ స్థితినే అజ్ఞానం అన్న పదంతో వాడుతుంది శాస్త్రం. అజ్ఞానం అంటే, జ్ఞానం అంటే తెలుసుకోవటం. ఎవరిది? అజ్ఞానం అంటే చీకటి అని చెప్పారు ఆవిడ. వెలుగుకి చీకటికి తేడా ఏమిటి? వెలుగు ఏం చేస్తుంది? అన్ని వస్తువులు కనిపించేటట్టు చేస్తుంది మనకు. చీకటి ఏం చేస్తుంది? వస్తువు ఎదురుగా ఉన్నా కూడా
కనిపించకుండా చేస్తుంది. వెలుగు యొక్క విశిష్టత అది. అట్లాగే జ్ఞానం ఏం చేస్తుంది? అన్నిటి యందు ఒక స్పష్టమైన అవగాహన మనకొచ్చేటట్టు, అర్థమయ్యేటట్లు చేస్తుంది. అజ్ఞానం ఏం చేస్తుంది? ఏది అర్థం కాదు, అయోమయం అంటారు దాన్ని. దాన్ని అజ్ఞానం అన్న పదంతో శాస్త్రం వాడుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించగలిగింది ఎవరు అంటే భూమి మీద ఈ సృష్టిలో గురువు ఒక్కరే. గురువు ఒక్కరే అజ్ఞానాన్ని తొలగించగలిగింది. ఈ దేహమేమో తల్లిదండ్రులు ఇస్తే మనకు వచ్చింది. రచన ఏమో సృష్టిచ్చేసింది మనకు. మన లోపల మనస్సు, బుద్ధి అన్నీ మనకు ఉన్నాయా? ఉన్నాయా? మీకు అందరికీ మనస్సు, బుద్ధి ఉన్నాయా? ఇన్స్టాల్ చేసి పెట్టారా? పెట్టారు. అంటే రచన యాజ్ పర్ డిజైన్ మనకి ఇవన్నీ ఉన్నాయి. కానీ అయినా కూడా అజ్ఞానం పోవటం లేదు కనుక అన్నీ ఉండి కూడా లేకపోతే వేరు, ఉండి వేరు. కనుక శాస్త్రం ఉంది, మన రచన ఉంది, అర్థం చేసుకోవటానికి మనస్సు ఉంది, బుద్ధి ఉంది. అయినా కూడా మనకు అర్థం కావటం లేదు కనుక అక్కడ గురువు యొక్క పాత్ర ఉంటుంది. మన రచననే మనకు పరిచయం చేసి మన అజ్ఞానాన్ని తొలగించగలిగింది సృష్టిలో గురువు ఒక్కరే. కనుక ఆ పని చేశాడు అర్జునుడు. జగద్గురువు అయిన పరమాత్మను ఆశ్రయించాడు. నేను నీకు శిష్యుడునవుతాను, నాకు వివేకము పనిచేయటం లేదు, నాకు అర్థం కావటం లేదు ఏ విషయం ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలో, యుద్ధం చేయడానికే వచ్చినా చేయటానికి ధైర్యం సరిపోవటం లేదు కనుక నేను నిన్ను ఆశ్రయిస్తాను. శిష్యస్తేహం శాధిమాం అన్నాడు. అంటే నన్ను శాసించు స్వామి అన్నాడు. ఆ శాసించు అని గురువు దగ్గరికి వెళ్ళాలి. శాసించటం అంటే ఆజ్ఞ చేయటం. ఇక్కడ మీకు ఒక మాట అడుగుతాను, చెప్పండి. శిక్ష అంటే పనిష్మెంట్, శిక్షణ అంటే ట్రైనింగ్. ఇప్పుడు మీరు అందరు శిక్షణ తీసుకుంటున్న వాళ్ళేనా? తేడా ఏమిటి రెండింటికి? శిక్షణ పదాలు దగ్గరగా ఉన్నాయా లేదా? ఉన్నాయి. మీకు తెలుస్తుంది కదా ఎంత తేడా ఉంది దాంట్లో? చాలా తేడా ఉంది. శిక్ష అంటే ఎట్లా ఉంటుంది? మనకి ఇష్టం లేకపోతే వాళ్ళు విధించేది శిక్ష. శిక్షణ అంటే మనమే ఇష్టంతో కావాలని ప్రీతిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కడ కూడా నియమాలు, రూల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా నియమాలు, రూల్స్ ఉంటాయి. కానీ ఒకటేమో బాధగా ఉంటుంది, ఇంకొకటేమో ప్రీతిగా ఉంటుంది. ఇష్టంతో చేసేది. ఇష్టంతో చేస్తే కష్టం ఉండదు. తెలుసా మీకు? సామెత విన్నారా? అంతే. అట్లాగే మనం జ్ఞానం తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇష్టంగా గురువు దగ్గరికి వెళ్ళాలి. ప్రీతిగా వెళ్ళి ఆ శిక్షణను, ఏదైతే గురువు ఇవ్వబోతున్న శిక్షణను శిక్షగా అనుకోకుండా శిక్షణగా తీసుకొని ప్రీతిగా వెళితే అప్పుడు మన అజ్ఞానం పోతుంది. లేకపోతే ఏమవుతుంది? మధ్యలోనే షేక్ అయిపోతాం, ఊగిపోతాం కనుక శిక్షణ ప్రీతిగా అడిగాడు అర్జునుడు. శిష్యస్తేహం మాం శాధి, నన్ను శాసించుమని అడిగాడు. అయితే ఆ పని మనం అందరం చేస్తే ఏమవుతుంది? అప్పుడు మనకు కర్చీఫ్ ఇచ్చి మన కన్నీళ్లు మాత్రం తుడవరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు కృష్ణ పరమాత్మ మొదటి మాట ఏమిటంటే, ఎక్కడి నుండి నీకు ఈ దీనత్వం వచ్చింది అర్జున అన్నాడు. క్లైబ్యం మాస్మగమ పార్థ కుతస్త్వా కష్మలమిదం. కష్మలం అంటే మురికి, దీనత్వం, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అర్జున నీకని తిట్టాడు. మొదటి మాట తిట్టు. అందుకే మనం తిట్లను ఎట్లా తీసుకోవాలి? తిట్టారని వెళ్ళి గబగబా వెళ్ళిపోయి పారిపోవాలా? వెళ్ళిపోకూడదు. తిట్టినప్పుడు ఏం చేయాలి? ఎందుకు తిట్టారో ఆలోచించాలి. అంతే మాట. ఆ తిట్టును అట్లా మనం ప్రీతిపూర్వకంగా తిట్టించుకుంటే అప్పుడేమవుతుంది? ఆశీర్వాదం అవుతుంది. అయిందా లేదా అర్జునుడికి? అట్లాగే మనకు కూడా అవుతుంది. శిక్ష కాదది, శిక్షణ అని మనం అర్థం చేసుకోవాలి. కనీసం అంత బుద్ధి అయినా ఉంటే ముందుకెళ్తాం. అంత బుద్ధి కూడా లేకపోతే ఈ కాలం పిల్లలు ఎట్లా ఉంటారు? చిన్న మాట అనగానే తుస్సుని ఇట్లా లేచి పారిపోతాడు అక్కడి నుండి వాడు, లేకపోతే ఎదురు తిరిగి మాట్లాడతాడు. అట్లా ఎదురు తిరగకుండా కొంచెం ఆగితే, బాగా చిన్న పిల్లలు అనుకోండి, బాగా ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? వినకపోతే ఒక్కటేస్తే వాడు ఆపేస్తాడు. చూసారా? అట్లా చేశాడు పరమాత్మ. ఎందుకు చేశాడు? అప్పుడే వాడికి స్పృహ వస్తుంది, లేకపోతే స్పృహలో లేకుండా ఏడుస్తుంటాడు. అట్లా జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించటం అనేది భగవద్గీత చెప్తున్న మొట్టమొదటి సూత్రం మనకు. తర్వాత స్వామి ఏం చెప్పారు? అక్కడ మనకు
భగవద్గీత జ్ఞానంలో మొట్టమొదటి అంశం మనకు చెప్పబడింది ఏమిటంటే 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి కూడా స్వామి చెప్పింది ఏమిటి? ఒక్క మాట చెప్పుకొని స్వామివారికి ఇచ్చేస్తాను. మనం గుర్తించవలసింది ఏమిటి? భౌతికమైన విషయ సమస్యలన్నీ భౌతికంగా తీరవు. అంటే బయట కనిపించే సమస్య బయటగా తీరదు. బయటి సమస్యకు ఆధారం, మూలం లోపలుంది సమస్య. లోపల సమస్యను తీరిస్తే బయట తీరిపోతుంది. ఇది ముఖ్యమైన సూత్రం భగవద్గీత చెప్పింది. లేకపోతే బయటగా అందరూ చచ్చిపోతారు, నా వాళ్ళందరూ చచ్చిపోతారని ఏడుస్తున్నాడు అర్జునుడు. నీ వాళ్ళందరికీ చావు లేదు, నీకు చావు లేదని చెప్పాడు స్వామి. సమస్య తీరిపోయిందా లేదా? చావు దేహంతో అనుకుని ఏడుస్తున్న అర్జునుడికి దేహం మరణిస్తే నువ్వు మరణించవు అని చెప్పింది మొట్టమొదటి బోధ. ఇది మనకు జీవితానికి భయం లేకుండా చేస్తుంది, అభయం ఇస్తుంది. అభయం అంటే భయం లేదు. ఇంకా భగవద్గీత చదివిన వాడు ఎప్పుడు భయపడడు. అర్థం చేసుకున్నవాడు, ఆచరించినవాడు, వాడికి జీవితంలో దేని యందు భయం అనేది ఉండనే ఉండదు. మొదటి సౌభాగ్యం మనకు వచ్చేది ఏమిటి? భయం లేకుండా చేస్తారు. కనుక మొట్టమొదట మనకు తెలిసింది ఏమిటి? భౌతికంగా సమస్య తీరదు. ఎందుకు అంటే నువ్వు భౌతిక స్వరూపమా అభౌతిక స్వరూపమా నీకు పరిచయం చేస్తారు. మనం ఏమనుకుంటున్నాం? మన పరిచయం చేసుకుంటే ఏం చెప్పుకుంటాం? ముందు బయోడేటా రాస్తారు కదా, రెజ్యూమ్ మీరు అందరూ ఫిలప్ చేస్తుంటారు కదా. అందులో డీటెయిల్స్ ఏమిస్తారు? పేరు, మొట్టమొదటిది పేరు. అది పుట్టగానే ఒక ట్యాగ్ లైన్ వేస్తారు. ఆ ట్యాగ్ తగిలించుకొని తిరగాలి. ఊమ్ టు టుమ్, అంతేనా? పుట్టినప్పటి నుండి చచ్చేదాకా ట్యాగ్ అట్లాగే ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత సమాధి మీద కూడా రాసేస్తారు. ఇంకా అది ఎప్పటికీ పర్మనెంట్. తర్వాత పేరంటే తండ్రి పేరు, వంశం అన్నీ వచ్చేస్తాయండి. ఇంకా ఊరి పేరు, నేషనాలిటీ, అంతేనా? తర్వాత జెండర్, ఇంకా క్యాస్ట్, ఇంకా రిలీజియన్, ఇవన్నీ వస్తాయి. అంతేనా? ఒక పెద్ద రెస్యూమ్ అంతా మనం తయారు చేసుకుని ఇదే నేను అంటాం. అంతేనా? ఆ భ్రాంతిలో మనం ఉన్న ఆ నేను అన్న పరిచయానికి, ఐడెంటిఫికేషన్కు ఉన్న గుర్తింపులన్నిటినీ ఇరేజర్ పెట్టినట్టుగా భగవద్గీత తుడిపేస్తుంది. ఇవేవి నువ్వు కాదంటుంది. మరి నేనెవరు? అప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుందా? అవన్నీ తీసేస్తే ఇన్నాళ్ళు అదే నేను అనుకొని బ్రతికా. మరి ఇప్పుడు అది తీసేస్తే నేనెవరు? అంత ఐడెంటిటీ పోయింది నాకు. అప్పుడు ఏం చేయాలి నేను అన్నదానికి సమాధానం చెప్తుంది భగవద్గీత. ఎట్లా? నువ్వు దేంతో పని చేస్తావు? మీరందరు దేంతో పనిచేస్తారు? దేహంతో. దేహం అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, మూతి, కన్ను, చెవులు ఇవన్నీ ఉంటాయి. అంతేనా? వీటన్నిటిని ఇంద్రియాలు అంటారు, ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్, యాక్షన్ ఆర్గన్స్ అని 10 ఉంటాయి. మీరందరూ రెగ్యులర్గా వస్తే డీటెయిల్గా మనం పరిచయం చేసుకుందాం. వీటితో మనం పనిచేస్తున్నామని మనం అనుకుంటాము. అది సరైందేనా? అంతేనా? ఇంకా దేంతోనైనా పని చేస్తామా? మనస్సుము, మీకు మనస్సు తెలుసు కాబట్టి ఏది ప్రధానం? మనస్సు ప్రధానమా, ఇది ప్రధానం? ఏది ముఖ్యమైంది? మనస్సు. ఇవన్నేమో ఫిజికల్గా కనిపించినాయి, మనకు రూపురేఖలతో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కన్ను అంటే చూపించగలం, ముక్కు అంటే చూపించగలం, మూతి అంటే చూపించగలం, చెవి చూపిస్తాం, చేతులు చూపిస్తాం, అన్ని చూపిస్తాం. లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా ఆపరేషన్ చేసి చూపించమంటే చూపించగలం. మనస్సు చూపించలేం. అంటే ఇవన్నీ ఫిజికల్, మనస్సు నాన్ ఫిజికల్. ఈ నాన్ ఫిజికల్ ఆధారంగా మనం బ్రతుకుతున్నామనే దాన్ని మనం గుర్తించాలి ముందు. మనం ఏమనుకున్నాం ఇంతకాలం? మన ఐడెంటిటీ ఫిజికల్ ఐడెంటిటీతో బ్రతుకుతున్నాం అనుకున్నాం కాబట్టి ఏ చిన్న భంగపాట ఐడెంటిటీకి వచ్చినా మనం భరించలేం. అందుకే లోకంలో డబ్బుతో పాటు కీర్తి ప్రతిష్టలు, స్టేటస్, పేరు, బయట వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇన్ని సమస్యలు చాలా ఉండేవి వీటితోనే కదా. ఇదంతా నేను కాదు, నా రియల్ నేచర్ ఏమిటి, నా నిజస్వరూపం ఏమిటి అని చెప్పేది భగవద్గీత. అదేమిటి? ఒక నాన్ ఫిజికల్ ఎంటిటీ మన లోపల ప్రవర్తిస్తుంది. ఆ నాన్ ఫిజికల్ ఎంటిటీ ఆధారంగా ఫిజికల్గా మనం బయట పనిచేస్తున్నాం. అంటే ఈ మైక్ పనిచేస్తుంది, దేని ఆధారంగా పనిచేస్తుంది? ఎలక్ట్రిసిటీ. మైక్ కనిపిస్తోంది, దాని పనితనం మనకు కనిపిస్తుంది, అంత యాక్షన్ బయటికి కనిపిస్తుంది, అంత కనిపిస్తుంది, దాని సిస్టమ్ అంతా మనకు అర్థమవుతుంది. కానీ ఏ ఎలక్ట్రిసిటీ దీని ద్వారా ప్రసరిస్తే, కండక్ట్ అయితే మనం ఇది వాడుకోగలుగుతున్నాం, మనకు అది కనిపిస్తుందా? కనిపించదు. ఇది పని చేయకపోతే వెంటనే మాత్రం మనకు తెలిసిపోతుంది అది లేదని. అంతేనా? అట్లాగే అంటే ఒక నాన్ ఫిజికల్ ఆధారంగా ఫిజికల్ దేహము, జీవితము మొత్తం
మొత్తం మన ఈవెంట్స్, ఇష్యూస్ అంటే ఏ ఏ సందర్భాలు, సంఘటనలు జీవితంలో జరుగుతున్నాయి అవన్నీ కూడా ఒక నాన్ ఫిజికల్ ఆధారంగా ఉంది అన్న అంశాన్ని మనం జీవితంలో పెట్టుకోవాలి. అప్పుడు మన జీవితంలో బ్రతికే తీరు మారిపోతుంది. అట్లా మనం ఎట్లా ప్రవర్తిస్తాం అన్నీ మారిపోయేది దేనివల్ల? ఈ ఒక్క సత్యం తెలుసుకోవటం వల్ల. దీనికి కుల మతాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఐడెంటిటీస్ ఏమైనా దానికి ఉంటాయా? ఉంటాం. ఎలక్ట్రిసిటీ ఎట్లాగైతే ఫ్యాన్ని పనిచేయిస్తుంది, ఆ ల్యాప్టాప్ని, వాషింగ్ మెషిన్ని, ఏసీని అన్నిటినీ పనిచేయిస్తుంది. కానీ వీటితో దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు అనే గొప్ప సూత్రాన్ని, సత్యాన్ని మనం బాగా తెలుసుకుంటే అప్పుడు జీవితంలో ప్రవర్తన మారిపోతుంది. ఆ సత్యమే భగవద్గీతలో చెప్పబడింది. ఇప్పుడు స్వామివారి ద్వారా మనము ఆ జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, ఆ అవగాహన అంటే మొత్తం వచ్చేయదు, కానీ మూలమైన సూత్రం ఏముంటుందో ఆ సూత్రాన్ని మనం పట్టుకోగలగాలి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా పాఠం చదువుకున్నప్పుడు తర్వాత దానికి ముఖ్యాంశాలు అంటే దాని మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి నోట్ చేసుకుంటాం మనం. అట్లాగే ఈరోజు విన్న దాంట్లో మీరు ఆ ముఖ్యమైన అంశాలను పట్టుకోవాలి. అంతే ఏదో వచ్చాం తిన్నాం పోయాం అట్లా కాదు. మీ అందరికీ ఒక ధారణా శక్తి ఉంది, దేన్నైనా గ్రహించగలరు. ఆ శక్తితో ఇప్పుడు అన్ని మీరు నోట్ చేసుకోవాలి. మీ పుస్తకాలు లేవు కదా, అయినా సరే బుర్ర ఉందా, అక్కడ నోట్ చేసుకోండి. ఓం తత్సత్. ఇది అందరూ 2 మంత్రాలు చెప్తాం, చెప్పండి. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం పార్థసారథయే నమః. నమః అంటే నమస్కారం. చాలా విన్నారు మీరు. ముఖ్యంగా మనం వినవలసింది ఏమిటంటే, బోధగా వచ్చే ప్రతి మాటకి అర్థం ఉంటుంది. బోధన వినే మీ దగ్గర కూడా అర్థం ఉంది. అర్థం కలిస్తే వ్యర్థం కాకుండా ఉంటుంది, కలవకపోతే వ్యర్థం అయిపోతుంది. కనుక ఇప్పుడు ముందు ఇద్దరు కూర్చో, ఇంకొంచెం కూర్చో, ఇద్దరు కూర్చో, ఇంకా చోటు ఇంకా దొరికమ్మా. రైట్. ఇందాక మాతవారు భగవద్గీత అంటే ఏమిటి అన్నారు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఏమంటావు? అబ్బో ఎక్కడికో పోతున్నారు. అక్కడే ఆ పదంలోనే ఉందిగా. భగవంతుడు చెప్పినది అర్థం. గీత అంటే పాడిందని కాదు, గై శబ్దే పలికినది, భగవంతుడు పలికింది. ఎవరు పలికారు? బాగా ఒత్తి చెప్పాలి. భగవంతుడు పలికాడు. అమ్మా, అట్లాగే ఒకసారి భగవద్గీత అనండి. భగవద్గీత అనదు. తేల్చి పారేస్తే పెడద తేలిపోతారు. తేల్చి పారేయటాన్ని అభ్యాసం చేస్తారు, అంత తప్పు. వద్దన్న దాన్ని అభ్యాసం అవుతుంది. కానీ గట్టిగా పట్టుకుంటే అర్థం చేసిన ఒక్కసారి విని, అది భగవద్గీత అనకూడదు, భగవద్గీత చెప్పండి. అది ఒకసారి పట్టుకున్నారనుకోండి, అప్పుడు మీదైపోతుంది. అది అభ్యాసం అవుతుంది, సరైనది అభ్యాసం అవుతుంది. అక్కడ వచ్చింది మనకు భగవద్గీత ఒకటి. ఆ తర్వాత అర్జునుడు ఏమని వచ్చాడో ఆ పదంలోనే ఉంది. ఇప్పుడు భగవద్గీత అంటే భగవంతుడు పలికింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు భగవంతుడు కావాలా, భక్తి కావాలా? మళ్ళీ భగవద్గీత అంటున్నారు మళ్ళీ సరిగా. భక్తి చెప్పండి, భగవంతుడు కావాలా, భక్తి కావాలా? కొంతమంది ఏమో భగవంతుడు అంటున్నారు, కొంతమంది భక్తి అంటున్నారు.
చెప్పాలి అందరూ ఒక గొంతులో. సరే, భక్తి కావాల్సిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళందరూ భగవంతుడు కావాలి, అంతేనా? రైట్. మీకేది కావాలంటే అది. అవునా? సరే, ఇంతకీ భక్తి అంటే ఏమిటి చెప్పండి, భగవంతుడు అంటే ఏమిటి చెప్తే అప్పుడు మీరు తీసుకోవచ్చు. మీకు తెలిసిన పసితనంలో అన్నప్రాసన చేస్తారు. అన్నప్రాసన చేసేటప్పుడు అన్నీ పెడతారు అక్కడ. ఆ పసివాడు వాడికి ఏది ఇచ్చా ఉంటే అది తీస్తే గట్టికి దాన్ని ముట్టుకుంటాడు. డబ్బు మీద ఇచ్చిన డబ్బు పట్టుకుంటాడు, లేకపోతే బంగారం పెడితే బంగారం తీసుకుంటాడు, అక్కడ పుస్తకాలు పెడితే పుస్తకాలు తీసుకుంటాడు. వాడు ఏం లేకపోతే అక్కడ దాకా పరికి వచ్చేసి నాకు అవేం అక్కర్లేదని తిరిగి వస్తాడు వాడు. అర్థమవుతుందా? అట్లాగే అన్నీ పెట్టున్నారు. మీకేం కావాలంటే చెప్పండి. భగవంతుడు అంటే ఏమిటి? తెలీదు. కావాలి అంటే ఎట్లా? మీ దగ్గరే ఉన్నాడు. చూడండి, భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడని విన్నారా మీరు? చెప్పండి, విన్నారా? విన్నారు. మరి గుళ్ళో ఉన్నాడని విన్నారా? అంతటా ఉన్నాడని విన్నారా? ఉన్నాడు. మన గుండె, మన హృదయంలో ఉన్నాడని విన్నారా? ఇప్పుడు ఎక్కడున్నట్టు? అమ్మో, నమ్మకం సరే, నమ్మకం సరిపోతే తీసుకునేటట్టుగా ఉండాలిగా. ఉన్నది ఏదో తీసుకోవద్దు, అప్పుడు కదా మనది. తీసుకోకపోతే మనది ఎట్లా అవుతుంది? కనుక భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినటువంటిది అన్నప్పుడు, భగవంతుడు అంటే ఎవరో మనకు తెలిస్తే అప్పుడు మనం తీసుకోగలమో లేదో తెలుస్తుంది, మనదిగా చేసుకోగలమో లేదో. అర్థమైందా? ఇప్పుడు మొబైల్ వచ్చినాయి, వెనకట్లాగా చొక్కాకి జేబు ఉంటుంది. ఇప్పుడు ఆ మొబైల్ తీసుకెళ్ళి జేబులో పెట్టాడు అనుకోండి, అది మోగేటప్పటికి దాని వెనకాల గుండె ఉంటుంది. ఆ గుండె ఏమవుతుంది? బుడుబుడు ఉంటుంది. అది తెలియదు, టైలర్లకే తెలుసు కనుక మామూలుగా ఇక్కడ జేబు పెట్టేస్తాడు. అట్లాంటి పిచ్చి పనులు చేస్తేనే మనకు లేని పనులు వస్తాయి. భగవంతుడు అంటే భగం కలవాడు భగవంతుడు. భగవాన్, భగం ఎస్సే సహ భగవాన్, భగం కలవాడు భగవంతుడు. భగం అంటే శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యం, సామర్థ్యం, సమర్థత కలిగినటువంటిది స్వరూపం భగవంతుడు. ఇప్పుడు భగవద్గీత ఎవరు చెప్తున్నారు? ఒక సమర్థత కలిగినటువంటి స్వరూపం చెప్తుంది. కృష్ణుడు అలా భగవద్గీతలో శ్రీ భగవాను వాచ అన్నారు కానీ శ్రీకృష్ణ వాచ అని చెప్పలే. అది గుర్తించవలసిన విశేషం. అర్థమవుతుందా? అంటే ఎందుకు చెప్పారు? ఇందాక మాతవారు ఏమన్నారు? యూనివర్సల్ టెక్స్ట్ అన్నారు. అన్ని మతాలకి ఎందుకైందంటే ఒక సామర్థ్యము చూపిస్తుంది. అంటున్నారా? ఒక సామర్థ్యము చూపుతోంది. సామర్థ్యం ఏం చెబుతుంది? సామర్థ్యమును చెబుతుంది. సామర్థ్యం మీకు అందరికీ పంచి ఇస్తుంది. అప్పుడు మీరు సమర్థవంతులు అవుతారు. అవునా కదా? అర్థమవుతుందా? మీకు ఏది ఇచ్చేస్తే అది మీ దగ్గర ఉంటే మీరు అది కలవాళ్ళు అయిపోతారు. కనుక అయితే ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు మీకు ఏమి ఇస్తారంటే భక్తిని ఇస్తాడు. సామర్థ్యం అన్నా భక్తి అన్నా ఒకటి అన్నారు. మనకు భక్తి అంటే ఇందాక మాతవారు ఏం చెప్పారు? మీరు కొబ్బరికాయ కొడితే సరిపోదు, ఇది కొడితే ఇవి సరిపోవన్నారు. మీరు చక్కగా ఏం చెప్పారు? స్వామి ఇక్కడ ఉన్నాడు, తన దగ్గర ఉన్నాడు. భగవంతుడు మన దగ్గరే ఉన్నాడంటే ముక్కులో లేడు, మూతిలో లేడు. కాసేపు అయితే మీకందరికీ ఇప్పుడు భోజనం పెడతారు. ఆ భోజనం విస్తరలో ఉంటుందా, పొట్టలోకి పోతుందా? పొట్టలోకి పోతుంది. పొట్టలోకి పోతే ఏమవుతుంది? అది మొత్తం పచనం అయిపోయి మన నరాలకి రక్తంలో కలిసిపోతుంది. వింటున్నారా? భగవంతుడు మనలో ఎట్లా ఉంటాడంటే భక్తి రూపంలో ఉంటాడు. భక్తి అంటే కొబ్బరికాయలు కాదని అది కాదని మాతవారు చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ వేరే చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాం అంటే మనం సేవించడమే భక్తి.
సామర్థ్యము మీకు ఇస్తే సామర్థ్యమును మీరు సేవించాలి, మీరు తీసుకోవాలి. సామర్థ్యం ఎక్కడ ఇస్తారు, ఎట్లా ఇస్తారు? లోపలే ఉన్నాడు. లోపల ఉన్నది లోపల ఇస్తే లోపలే తీసుకోవాలి. అది ఎట్లా ఉంటుందంటే, మీరందరూ మరి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు కనుక బడిలో పాఠం చెప్తున్నప్పుడు మీరు దేనిలో తీసుకుంటారు? సామర్థ్యంతో తీసుకుంటారా, చేతకాదని తీసుకుంటారా? చెప్పండి. అంతేనా లేదా? అది ఎక్కడ పెట్టారు ఇప్పుడు? అది ఏ రూపంలో ఉంది? ఇక్కడ చూపించారు. ఎక్కడో మొత్తానికి అది మీ దగ్గర ఉంది కదా, దాన్ని ఆపరేట్ చేయటం మీకు అర్థమైందిగా. అట్లాగే అంటే ఏమిటి? చెబుతుంటే నాకు అర్థమవుతుంది, నేను మళ్ళీ చెప్పగలను, నాదిగా చేసుకోగలను అని మీరు ఎట్లా అనుకుంటున్నారు, అట్లాగే చెప్పేదంతా కూడా నాకు అర్థమవుతుంది, నాకు చేతనవుతుంది, నేను చేయగలను, నేను ఆచరించగలను. చెప్పండి. నేను ఆచరించ నాకంటే ఇంకా ఎవరిని చేస్తే లాభం? మీకు విస్తర పెట్టారు, ఇంకా నువ్వు తినిపో, నాకు ఆకలి తీరుస్తుంది అంటాడా? తను తింటే తన ఆకలి తీరుస్తుంది. ఎట్లాగో తను చేస్తే వస్తుంది. ఈ చిన్న విషయమే కదా. ఇది అర్థం కాకపోతే మీరు ఎన్ని జన్మలైనా దూరం పోతారు. అన్ని పాఠాలు వింటారు కదా, చిన్న పాఠం చెప్తే మీ గురించి చెప్పిన ఒక పాఠాన్ని మీకు అమ్మో నాకు అర్థం కావట్లే అంటే అర్థం కాకుండా ఎట్టుంది మీకు? భగవంతుడు సామర్థ్యం కలిగినటువంటి స్వరూపము సమర్థతగా కలిగేటట్టుగా చేశాడు అర్జునుని. అందువలనే ధర్మాత వారే ఉన్నారు, అర్జునుడి విషాదం యోగమైంది, మీ విషాదం కూడా యోగం అవుతుంది. విషాదం ఉంటే ఆయన కళ్ళ మీద నీళ్ళు పెట్టాడు, ఆయనది గోళ ఆయనది, మన గోళ మనది, అంతేనా? కనుక మీకు భగవంతుడు కావాలా, భక్తి కావాలా అని ప్రశ్న వేస్తే భమ్ములు వస్తున్నాయి. భగవంతుడు కావాలా, భక్తి కావాలా అని అడిగితే ఊరికనే అటు ఇటు చూడకూడదు. ఏం కావాలి? ఏం చెప్తే అది తీసుకుంటా. ఆ మాటని అర్జునుడు అన్నాడు. అర్జునుడు బెంబేలెత్తిపోయి ఏడ్చి తన తప్పుని గుర్తించి ఒక మంచి మాటలో చెప్పాడు. అది మీరందరూ చెబితే మీకు కూడా వచ్చేస్తుంది. ఏం చెప్పాడంటే, ధర్మ సమ్మూఢ చేతాహ అన్నాడు. అంటే ధర్మమేమో అధర్మమేమో తెలియనటువంటి మూఢుడనైపోయినాను, అటువంటి చిత్తంతో నీ దగ్గరకు వచ్చాడు. బస్ మరి దానికోసం వచ్చామా? ఊరినట్ట చూద్దాం ఆయన ఏం చేస్తాడో, చూద్దాంలే, అవసరమైతే తీసుకుందాం, లేకపోతే అక్కడే వదిలిపెట్టేసిపోదాం అని వస్తే వేరు. ఒక అధ్యాయం అంతా ఏడిచిన తర్వాత అప్పుడు అన్నాడు, మాధవ నేను ఊరినే ఏడవటంలే, నా ధర్మం ఏమో అర్థం కాలేదన్నాడు. ధర్మం అంటే అది ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుందా? ఇది ప్రశ్న వేసుకోవాలి. తీరాలంటే ఇప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? మీకు తెలిసిన ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో బయట 5 ప్రశ్నలు ఉంటాయి. వెన్, వేర్, వై, హూ, హౌ. చెప్పండి. వెన్, వేర్, వై, హూ, హౌ. 5 పాయింట్స్. ఆ ప్రశ్నలు వేసుకోవాలి. ఆ ప్రశ్నలు వేసుకుంటే మీకేం కావాలో మీకు అర్థమవుతుందా? అట్లాగే ధారణ అన్నాం, ధర్మం అన్నాం అనుకోండి, అది ఎక్కడ అంటే అక్కడ చూడాలి, ఇక్కడ అంటే ఇక్కడ చూడాలి. ఏం చెప్పినా మన దగ్గరే, మనం తీసుకొని సేవించాలి. అన్నీ మనం తినటానికే. మెదడుకు మేత, తెలివికి మేత. వింటున్నారా? పొట్టకు మేత ఎట్లాగో మెదడుకు మేత. అందుకనే తినేటప్పుడు కూడా ఏమన్నారంటే ఆహారం అన్నారు. అన్ని పదములకు అర్థం ఉంటుంది. ఆహారం అంటే ఆస్మతో హరతి, హరతి అంటే తీసుకుంటాడు.
అన్నం తినేటప్పుడు స్మృతి తీసుకుంటాట. మనం పొట్టకి తీసుకుంటామా స్మృతి తీసుకుంటామా అంటే పొట్టకి పెడితే పొట్ట నిడుతుంది. స్మృతికి ఏం తీసుకుంటామంటే అబ్బా ఇప్పుడు నేను బతికా, శక్తి వచ్చింది. ఈ శక్తి వచ్చింది అనే భావం ఏది ఉందో అది కంటికి కనిపించేది కాదు. పొట్టకేమో వెళ్ళిపోయింది, 2 పనులు జరిగినాయి. పొట్టకి వెళ్ళింది ఒకటి, పొట్టకి వెళ్ళిన తర్వాత దేహం నాకు పనికి వస్తుంది. నో ఐ కెన్ రన్, ఇప్పుడు నేను కారులో వెళ్ళిపోతా. అర్థమవుతుందా? అట్లా అది ఎప్పుడు తీసుకున్నావో అది కంటికి కనిపించటంలే, కానీ పనిచేసేది అది. ఒకప్పుడు ఏదైనా ఒక ముద్ద తక్కువ తిన్నా కూడా నేను చేయగలను అని అనుకుంటే ఓర్చుకొని బయట పనులు చేసేయగలను. అర్థమవుతుందా? ఇది చాలా గొప్ప విశేషం. అందువల్ల అది ధర్మం అంటే ధారణ అన్నారు. ధారణ అంటే ఇప్పుడు మీరు వస్త్రం ధారణ చేశారు, ఒంటి మీదకి వస్త్రం ధారణ చేస్తే ఎట్లా ఉందో, అయితే ఈ వస్త్రం ఏం చేస్తారు, చెమట పట్టిస్తారు. దానికి బట్ట ఎందుకు వేసుకుని ఏం చేస్తారు, చెమట పట్టిస్తారు. తర్వాత రేపు తీసేసి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక లౌకికంగా మెదడుకు మేతగా ధారణ చూసారా, అది ఎప్పుడు కూడా చెమట పట్టదు, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని పేర్చుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఎదిగించాలి. క్షణానికి ఎదుగుతూ ఉంటుంది. ఈ దేహం గ్రాఫ్ గీస్తే ఎట్లా ఉంటుంది, పుట్టినప్పటి నుంచి అట్లా పెరిగి 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 పొడకల్లోకి పోతుంది. దాని గ్రాఫ్ అది. మెదడు యొక్క గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే పెరిగి 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 ఏం చేస్తుంది, దేహాన్ని వదిలిపెట్టేసి పెరిగిన తేజస్సుతో వెళ్ళిపోతుంది. యతతే చతతో భూయ అని 6వ అధ్యాయంలో స్వామి చెప్తారు. ఎక్కడ వదిలిపెట్టాడో మళ్ళీ ఎక్కడ వదిలిపెడతాడు, విడిచిపెట్టిపోదు. అది సేవించటం అంటే సామర్థ్యమును సేవించాలి. అర్థమవుతుందా? ఒక్కొక్క విషయం ఏం చేస్తుంది, మనని కొంచెం కసరత్తు చేయిస్తుంది, మెదడుకు మేత ఇస్తుంది. అంతేనా? మెదడుకు మేత ఇస్తుంది. దానిలో మనం కుంగిపోయినాం అనుకోండి, కుంగిపోయినటువంటి ఫలం. ఎదిగామనుకోండి, ఎదిగితే ఎదిగిన ఫలం. ఎదిగినవాడు ఎదిగినట్టు పోతాడు, కుంగిపోయినవాడు కుంగినట్టు పోతాడు, విషయం వెళ్ళిపోతుంది. విషయం ఇటు తానటు. అర్థమవుతుందా? ఇది ధారణ అంటే. అర్థం అంటే చూడండి, బడిలో పాఠం చెప్తూ ఉంటే తిక్కగా అటు ఇటుగా చూసామనుకోండి, ఏం అర్థం కాదు. అప్పుడు మాస్టర్ సరిగా చెప్పలేదనో, అది నాకు అర్థం కాలేదనో, ఇటువంటి మాటలు 1,000,000 మాటలు మాట్లాడతారు. కాదు, అక్కడ చెప్పవలసింది ఏమిటి, ఐఎమ్ నాట్ అటెంటివ్. అంతేగా, నేను సరిగా కూర్చోలే, సరిగా వెళ్ళే అని తప్పు ఎవరిది, తనదే అని ఎప్పుడు తెలుసుకుంటాడు. అట్లాగే లోకంలో మనకు కష్టం వచ్చింది అంటే మనం సరిగ్గా లేము అని అర్థం. ఏమర్థం చెప్పండి? సరిగ్గా లేవు అని అర్థం. అంతే. కుదురుగా లేము చెప్పండి. కుదురుగా ఉంటే అన్నీ కుదురుగా ఉంటాయి. కుదురుగా లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే, ఏది ఇక్కడ ఏం లేదు, పువ్వు ఒగ్గిపోయేది ఉంటుంది ఇక్కడ, ఏం లేదు. సరే, గురుదేవుడు పూజ చేద్దాం, ఆయనే పిలిస్తే సరిపోతుంది. ఈ పువ్వు ఇక్కడ ఉంది, దీన్ని తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి, కుదురుగా తీసుకోవాలి. అంతేనా? కుదురుగా తీసుకుంటే ఎట్లా వస్తుంది, కుదురుగా వస్తుంది. తను కుదురుగా లేకుండా చేస్తే ఏమొస్తుంది, అట్లా ఉంది. దాన్ని కుదురు లేకుండా చేస్తే పాయ. ఇప్పుడు అదే పోయిందా, తను విసిరేశాడా? తనే విసిరేశాడు. ఎందుకు విసిరేశాడు? కుదురు లేదు.
అంతేనా? ఇప్పుడు దేనిలో కుదురు అని తర్వాత విషయం. ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు? ధర్మ సమ్మూఢ చేత, ధర్మమునందు మూఢుడనేనా అన్నాడు. మనం మూఢుడంటే ఇంగ్లీష్లో ఫూల్ అంటే పెద్ద, నువ్వు గొప్పవాడేవిలే, నన్ను ఫూల్ అన్నావు, నేనేనా గొప్ప, నువ్వు గొప్ప కాదా, నువ్వేనా గొప్ప, నేను గొప్ప కాదా, ఇటువంటి మాటలు ఏమొస్తుంది మనకు? పొడుచుకొస్తుంది. ఏమొస్తుంది? పొడుచుకొస్తుంది. పొడుచుకు రావటం కాదు. మూఢ శబ్దానికి మొహ వైచిత్య అన్నారు. మనం ఏం చేస్తామంటే ఉన్నది కాకుండా, కుదురు కాకుండా మిగతా అన్నీ పిలుచుకొస్తాం, కూర్చుకుంటాం, మళ్ళీ అది పోయింది. తనకు కుదురు లేకపోతే, కుదురుంటే ఒకటే, కుదురు లేకపోతే ఎన్నైనా ఉంటాయి. అన్నిటినీ కూర్చుకుంటే, అన్నింటినీ పిలుచుకొచ్చుకుంటే ఏమవుతుంది? కుదిరిపోతుంది. అర్థమవుతుంది? కుదురుగా ఉంటే చక్కగా తన కుదురుని దానికి ఇస్తాడు. అదిట చూడండి ఎంత సంతోషపడిందో, నన్ను కుదురుగా తీసుకున్నాడు అంటుంది. ఏమంటుంది? నన్ను కుదురుగా తీసుకున్నాడు, కుదురు నాకు ఇచ్చాడంటుంది. ఏముంటుంది? కుదురు నాకు ఇచ్చాడంట, సంతోషపడుతుంది. అట్లా కాకుండా ఇందాక కుదురు లేకుండా ఇట్లా అన్నాడు అనుకోండి, నన్ను నెట్టేశాడు అంటుంది, నన్ను నెట్టేశాడు అంటుంది. కనుక ఎక్కడో చూడద్దు, ఏదో అయింది అనద్దు. ఏం కాలే, అయింది ఏదో తన దగ్గర అయింది. ఎవరు చేశారు? తనే చేసుకున్నాడు. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని 3వ అధ్యాయంలో అర్జునుడు మళ్ళీ అడిగాడు. ఏమని అడిగాడంటే, అసలు మాధవ, భగవాన్ ఎవరి ప్రేరేపణ వల్ల ఈ తప్పులు చేస్తాడు, ఈ పాపాలు చేస్తాడు ఈ మనిషి? ఎవరో మెడబెట్టి గెంటినట్టుగా చేస్తాడు వీడు. మనకట్టే కనిపిస్తుందా? ఎవరో మెడబెట్టి గెంటినట్టుగా మనం పాపం చేసినట్టు. ఎవడో చేశాడు అంటే తనే చేశాడు అనుకోడు. అనిచ్చన్నపి, ఇష్టం లేకపోయినప్పుడు కూడా బలాదివ నియోజిత, బలవంతరంగా మెడబెట్టి గెంటినట్టుగా, కేన ప్రయుక్త, దేని చేత ప్రేరేపణ పడి పాపం చరతి, పాపం చేస్తాడు ఈ మనిషి అడుగుతాడు. మనం ఏమనుకుంటాం? భలే, ఇప్పుడు చెప్పు, ఏం చెప్పారు చూస్తా. అర్జునుడు మన ప్రతినిధిగా సరే ప్రశ్న, మంచి ప్రశ్న వేశాడు. అంతేనా? వేశాడా? చెప్పని ఏం చెప్తాడు చూద్దాం ఇప్పుడు అన్నాడు. అంటే ఒట్టి పనికిరాని ప్రశ్న అర్జున ఇది అన్నాడు. పనికిరాని ప్రశ్న. ఏమన్నాడు? కామ ఏష క్రోధ ఏష అన్నాడు. ఏదో చేయబోతూ ఇంకోటి ఏదో కావాలంటాడు, ఏదో కావాలనుకుంటూ ఇది చేస్తాడు. కామ ఏష, ఈ కామం, ఈ కోరిక ఏదో కావాలి, దాన్ని పోగు చేసుకుంటుంటాడు. ఈ పని చేస్తూ ఇంకోటేమో అన్ని కూర్చుకుంటుంటాడు. ఇది మోహం. మోహం అంటే దిక్కులు చూడద్దు. మోహం అంటే మనం ఎన్నెన్ని కూర్చుకుంటున్నామో అదే మోహం అంటే. మోహ వైచిత్యే. ఒక్కొక్క పదమును, ప్రతి పదమును నిర్వచనం చేసి మనకు సంస్కృత భాష చెప్పింది. అర్థమవుతుందా? ఏదో ఒక పని చేస్తూ ఇంకోటి ఏదో కూర్చుకోవాలని, ఇంకోటి ఏదో సాధించాలని 50 పనులు ఒకసారి చేద్దాం అనుకుంటాడు. ఉన్నదేమో ఒక మనస్సు. అందువల్ల ఇప్పుడు ఇది చేత కాకుండా పోతాడు. అందువల్ల వీడు భగవాన్ దర్శనం చేయలేడు. ఇప్పుడు భగవాన్ లోపల ఉన్నాడంటే అర్థమవుతుందా? ఒక చిన్న ప్రశ్న, లోపల భగవాన్ ఉన్నాడా, చేతకాని వాడు ఉన్నాడా? చేతకాని వాడు ఎక్కడ ఉన్నాడు? వాడు లోపలే ఉన్నాడు. అంతేనా? భగవాన్ ఎక్కడ ఉన్నాడు? లోపలే ఉన్నాడు. లోపల ఇద్దరు ఎక్కడ ఉంటారు? ఇది 2 రూమ్ టెర్మెంట. ఇది ఇప్పుడు దాని ఏదో అంటారు, డబుల్ బెడ్రూమ్ హాల్, 2 BHK. అదే
ఇక్కడ లోపల ఇద్దరు ఉన్నారా చెప్పండి. మీ ఇంట్లో మీ లోపల ఇద్దరున్నారా చెప్పండి. ఎవరన్నా? ఎంతమంది ఉన్నారు మీరు? నేను అంటారా, మేము అంటారా? నేను అంటారు. కానీ ఒక చోట్ల కొంతమంది ఎట్లుంటారంటే మాటిమాటికి మేము అంటారు. ఇది మన ఇల్లే అంటాడు. మన ఇల్లే అంటే అదో మర్యాద చెప్పినట్టుగా. మన ఇల్లే అంటే అయితే నేను కూడా ఉంటా, నువ్వు కూడా ఉండి, ఇద్దరు ఉండంటే నేను మళ్ళీ నెట్టేస్తాడు. మళ్ళా మన ఇల్లే అంటాడు. అది చెప్పి తీరు. అంటే ఇప్పుడు ఇద్దరు ఉంటే మనదే అనాలి. ఆ మనదే అనేప్పుడు కూడా అవతల వాడితో చెప్పేది కాదుగా. చూడండి, సమర్థత అనేటటువంటిది కూడా నేను అనగలుగుతుంది లోపల. చాతకాంతనం కూడా నేను అనగలుగుతుంది. వింటున్నారా? నిద్ర వస్తుందా? ఇది తన గురించిన విద్య, తమాషా విద్య కాదు. తన గురించిన విద్య. తన దగ్గర ఇద్దరిని పోషిస్తున్నాం. ఇద్దరిని పోషించలేము. ఎందుకు పోషించలేమంటే ఒకడేమో తూర్పు, ఇంకోటేమో పరమర. భగవాన్ అనేదేమో కుదురు, నిశ్చలం, ప్రశాంతం. మరి చేతకాని వాడు చిల్లర బందర, ఎంత అల్లరో అంత అల్లరి. ఈ ప్రశాంతతకు మరి అల్లరికి ఎప్పుడైనా కుదురుతుందా చెప్పండి? మీకు ప్రశాంతత కావాలన్నా అల్లరి కావాలా? గట్టిగా చెప్పాలి. అమ్మ తమాషా ఏ కాదు, చేస్తే వస్తుంది. చాకలి కొట్టుకున్నట్టు ఏ కాదు. అప్పుడు ఒక ప్రశ్న వేస్తాం. ప్రశాంతత కావాలన్నప్పుడు ప్రశాంతత కాకుండా ఇంకొకటి కావాలని దాని దగ్గరికి పోయి ప్రశాంతత కావాలంటే ఎట్లా వస్తుంది? అది ఎట్లా ఉంటుంది తెలిసిన? లోపల ధ్యాన మందిరం, ప్రవచన మందిరం ఒకటి ఉంది. దానిలో ఒక బోర్డు రాసింది. ఏం రాసి ఉంటుందంటే, మన బోర్డు వాడు ఏం చేస్తాడంటే పులి నోట తెలకాయ పెట్టి పులిని కొరకద్దంటాడు. కొరకద్దని చెప్పమంటాడు. ఉంటాడు పులిని కొరకద్దని చెప్పి నేను పెట్టేదే. పులి తెలకాయ కొరకద్దంటే అది కొరకుండా ఉంటుందా? ఎందుకు పోయినావు? అమ్మ దగ్గరికి పసిపిల్ల వచ్చింది. వచ్చి అమ్మ పక్కింటి శైలజ కొట్టింది అని వచ్చింది. ఏమని వచ్చింది? శైలజ కొట్టింది. అప్పుడు అమ్మ ఏముంటుందంటే దానితోలికి ఎందుకు పోయినావు అంటుంది. దానితోలికి ఎందుకు పోయినావు అంటే అట్లాగే ఏదో కష్టం వచ్చిందంటే దానితోలి ఎందుకు పోయినావు అంటే, అయితే నువ్వు చెప్పేదంత బాగా ఉంది కానీ మనం చదువుకోవాలి కదా, చదువుకొని ఉద్యోగం ఎలా పెట్టాలి కదా, అందరికీ జాబ్ కావాలి కదా. వెనక రోజుల్లో ఉద్యోగం అనేవాళ్ళు, ఇప్పుడు జాబ్ అనేవాళ్ళు. ఉద్యోగం శబ్దానికి అర్థం వేరు, జాబ్ అంటే అర్థం వేరు. జాబ్ అంటే పని, ఉద్యోగం అంటే ఉద్యోగం. అంటే నిరంతరంగా తాను ఎదిగేటటువంటి స్వరూపాన్ని అందుకోవటం అని. బయట ఏదైనా పని చేసినా కూడా నా డబ్బులు ఇచ్చినప్పుడు దానితో పాటుగా ఈ కుక్కకు దీనికి మేత పెట్టాలిగా, దీనికి మేత పారేసి బుద్ధిని ప్రశాంతంగా ఎట్లా వాడుకోవాలనో అట్లా తిప్పుకోవటం అనేటటువంటి అవకాశం అని అర్థం. దీనికి పొట్టకి మేత దొరకదనుకో, అప్పుడేమవుతుంది, ఆకలి బాధతో అవస్థపడుతుంటాడు. దీనికి సమాధానం చెప్పిస్తే మా హైదరాబాద్ భాషలో కుత్తేకే ఖానా అంటుంటారు. అంటే కుక్కకి తిండి. ఈ కుక్కకి ఇంత తిండి వారేస్తే అప్పుడు మనం చిత్తంతో మన ఇష్టం వచ్చినట్టుగా, అందువల్ల అది ఉద్యోగం అన్నారు. అట్లా వాడుకుంటే అది ఉద్యోగం అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి? జాబ్. ఇంకా ఎన్ని పైసలు వస్తాయి, ఇంకా ఎన్ని డబ్బులు వస్తాయి, ఇంకా ఎన్ని డబ్బులు వస్తాయి, ఇంకా ఎన్ని వస్తాయి, అంతేనా? ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లో స్లోగన్ ఎట్లా ఉంటుందంటే, అందరికీ ఏం చేస్తారు, మీరు ఒట్టి గృహిణులే కాదు, మీకందరికీ మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి అని ఒక స్లోగన్ వస్తుంది. మీరందరూ పరిశ్రమల్లో పోయి అక్కడ గోల పడుతూ ఉంటే అప్పుడు ప్రశాంతత వస్తుంది.
ఏమొస్తుంది? అప్రశాంతి వస్తుంది. అది చెప్పులోని రాయి, చెప్పండి, చెవులోని జోరీగా, కంటిలోని నలుసు, కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు, ఇంతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. అక్కడ ఒక రహస్యం చెప్తుంది. అందువల్ల అది ధర్మం అవుతుంది. అంటే ఏది ధారణ చేయగలవో, ఏది ధారణ చేయలేవో ఆ అంశం అక్కడ ఉంటుంది. అంటే ఏది ప్రధానంగా మనం బయట పనిచేస్తామో, బుద్ధికి ఏది ప్రాధాన్యత చూపిస్తామో, అది ఉంది. ఇందాక ఏది సామర్థ్యమును చూస్తామో, అది మీరందరూ ఎప్పుడూ జపంలాగా చేస్తుంటారు, కానీ మీ జపం మీకు అర్థం కాలే. ఏం జపం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఒక్క మాట చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వింటూ వినుట ఒకటేది, ఉండుట ఒకటి. అర్థమవుతుందా? ఉన్నారా? వినుట జరుగుతుంది. వినుట జరుగుతుందా? ఉండుట జరుగుతుందా? వింటూ ఉన్న రెండు కల్పిస్తున్నారు, వికట కవిలాగా. వికట కవిలాగా కలిపేయద్దు. వినుట అనేది ఒక క్రియ, ఉండుట అనేది ఎప్పుడు ఉంటుంది. వినుట ఎంతసేపు ఉంటుంది? కాసేపు. ఇంకెక్కువసేపు చెప్పాను, ఆకలేసి ఏం చేస్తారు, మీరు లేచిపోతారు. దానికి అటువంటి దోషం ఉంటుంది. ఇక్కడ ఉండుటకి దోషం లేదు. అందువల్ల ఇది బాగా అర్థం చేసుకోవాలి. అట్లే మీరేమంటారు, నేను చూస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, నేను పోతూ ఉన్నాను, నేను ఏడుస్తూ ఉన్నాను, నేను నవ్వుతూ ఉన్నాను, నేను చీముడి చీత్తూ ఉన్నాను, నేను చీముడి కడుక్కుంటున్నాను. అంతేగా? ఇటువంటి ఎల్లున్నాయి, బోలెడు, అది బోలెడున్నాయి. ఇది మాత్రం ఉన్నాను, అవన్నీ పోతున్నాయి, ఉన్నాను మాత్రం అట్లాగే ఉంది. ఎవరంటున్నారు ఇప్పుడు? మనమే అంటున్నాం. ఉండి అవన్నీ చేస్తున్నారు, ఉండి అవన్నీ చేస్తూ వాటిని నెట్టేశారు, అయిపోయింది. ప్రత్యక్షంగా ఉండి వచ్చిన వాటినన్నింటినీ పక్కగా నెట్టేసి తాను ఉండటం మాత్రం ఉంటున్నాడు. ఇంత పని మీకు అర్థమైతే ఇది ధారణ, ఇది ధర్మం. ఇది ధర్మం. ధర్మం అంటే ఎక్కడో చూడొద్దు, ఏది ఉండగట్టున ఎక్కడ వెళ్ళటల్లా, ఉన్నాను అనేది కూడా ఎక్కడ ఉండగట్టున వెళ్ళటల్లా, అన్నీ తన దగ్గరే. ఉన్నాను అనేది మీకు ఇక్కడ తెలుస్తుందో, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ఇంకాసేపు అయితే ఆకలేస్తుంది. అక్కడ విస్తరలు వడ్డించేటప్పటికి ఇప్పుడు ముందు పప్పు తినాలన్నా, కూర తినాలన్నా, పచ్చడి తినాలన్నా, అక్కడ పాయసం వస్తుంది, వహ్వారే పాయసాలు, పులిహోర, దప్పడాలు అనాలి. మీరు కూడా ఇవెల్లా ముందు అనాలి. అప్పుడు అన్నీ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు మోహం వచ్చింది. ఒక ప్రశ్న చూడండి, మీకు అర్థమవుతుంది. తినటం కోసం బతకాలనా, బతకడం కోసం తినాలనా? ఏం తినడం కోసం బతకూడదు? ఏమని ఎట్లా అర్థమైందో అది ధారణ, అది ధారణ. ఉన్నానంటే ఏమిటో అసలు అది ఎక్కడ తెలియాలి? ఏదైనా మనకు కష్టం వచ్చింది, నేను కష్టపడుతూ ఉన్నాను అంటాడా? ఇప్పుడు కష్టపడుట ఒకటి, ఉన్నాను ఒకటి. ఇప్పుడు ఏమనాలి? ఉన్నాను గాయగా కష్టం ఎందుకు పో అంటే పాయ అయిపోయింది. అది భగవాన్ సామర్థ్యం. అది ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పాలి? తనే చెప్పాలి. ఎంతసేపు చెప్పడం ఎంత కష్టం ఉంది కనుక, అది చెప్పడం ఎందుకు కష్టం అంటే లోపల వాడు తెగటంలే. జలుబు చేసింది అనుకోండి, జలుబు చేస్తే వస్తుంది, చేతున్న కొద్దీ వస్తూనే ఉండేది. అట్లాగే మనకు కూడా జలుబు చేసినట్టుగా లోపలవన్నీ తేగల పాత్రలాగా వస్తూనే ఉన్నాయి.
ఇవన్నీ మనం కల్పించుకున్నవి. అర్థమవుతుందా లేదా? మనం కల్పించుకున్నవి. ఒక్క మాట ఇది చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు. మనం గుర్తించాల్సింది ఏంటంటే బయటి బ్రతుకంతా మనం కల్పించుకున్నాం. ఎందుకు కల్పించుకున్నామంటే అక్కడి నుంచి ఏదన్నా కోసుకుని తిందామేమో అని. మరి ఈ భగవద్గీతలో స్వామి సామర్థ్యం ఎటు చూపించాడంటే తన యందే కోసుకుని తినాలి, తవ్వి తినాలి. దానికి ఒక చిన్న మంచి నిదర్శన చెప్తాం మీకు, అర్థం చేసుకుని ధారణ అంటే మీకు అర్థమవుతుంది. అది చెప్పుకొని ఆ తర్వాత అప్పుడు ఏం చేద్దాం, వివాహ భోజనము కాదు, ఇట్లా సామర్థ్య భోజనం పోదాం. అక్కడ ఆ తిండికి పోదాం. మీకు అందరికీ ముఖం ఉందా లేదా చెప్పండి. ఉంది. ఎక్కడుంది? పుష్ 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 అన్నారు. పుష్ అన్నారు. ఇట్లా భగవద్గీత చెప్పటల్లా. ఇది చూపిస్తే ఇది ఉంటుంది భౌతికం. అంతేనా? ఈ భౌతికం అభౌతికం ముందు ఒక 2 మాటలు చెప్పుకుని దీని దగ్గరికి వద్దాం. మీకందరికీ మనస్సు ఉందా? ఉన్నదా? ఎట్లా ఉంది? దాని రూపం ఏమి? కర్రలా కనిపిస్తుందా, కొండలా కనిపిస్తుందా? చెప్పండి. పువ్వు అంటే ఈ పువ్వు ఒకటి, ఇది ఒక పువ్వు, అదొక పువ్వు, అదొక పువ్వు అని. ఇదేమో బల్ల, ఇదేమో ల్యాప్టాప్, ఇదేదో నా మెడకేసారు ఒకటి, ఇదొకటి. అవునా? ఇట్లాంటివి ఏమో ఇక్కడ షామియానా ఉంది, ఈ కర్రలు ఉన్నాయి. కాసేపు ఎక్కువైతే ఈ కర్రలు ఊడిపోతే షామియానా కింద పడుతుంది. అంతేనా? గాలి ఎక్కువ వస్తే వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ముఖం ఉన్నది అంటే ఏమిటి? అది ఇప్పుడు చెప్పాం. ముఖం కాదు, మనస్సు. మనస్సు అంటే ఏమిటి? ఇప్పుడు మనస్సు అనే పదాన్ని మీరు అందరూ వాడుతున్నారా లేదా? వాడతారు. ఎంత వాడతారంటే నా మనస్సుకు నచ్చింది అంటాడు ఇంకోడు. అంతేనా? లేకపోతే నా మనస్సు ఒప్పుకోవటంలే. నా మనస్సు ఇప్పుడు ఎట్లా ఉంది? టెన్షన్లో ఉంది. నా మనసు ఇప్పుడు ఉల్లాసంలో ఉంది. అంటాడు కాసేపు, పొంగిపోతాడు, కుంగిపోతాడు. అన్నీ తెలుస్తోంది కదా. అది ఎట్లుంటుంది చెప్పదు. ఇన్ని పని చేసిన వాడు మనస్సు పెట్టి పని చేస్తున్నా. మనస్సు పెట్టి పని చేస్తారా మీరందరూ? చెప్పండి, చేస్తారా? ఎక్కడ పెడతారా మనస్సు? అట్లా పణంగా పెట్టినట్టుగా ఇదిగో మనసు ఎక్కడ పెట్టా, నేను పని చేస్తున్నా అంటాడా? అంటలే. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఆ మనస్సు అంటే ఏమిటి? ఎక్కడ ఉంటుంది? ఎట్లా ఉంటుంది? అబ్బా సంవత్సరం అంతా చదివింది, పబ్లిక్ ఎగ్జామ్స్లో రాసేసి చీదేసి డిగ్రీ సంపాదించవచ్చు. కానీ ఇప్పుడు మనసు అంటే ఎట్లా ఉంటుంది చెప్పు? అంటే మనం గుర్తించవలసింది ఏంటంటే అంతగా ప్రయోగం చేసి వాడుకుంటున్నటువంటిది అది ఏమిటో తెలియకపోతే, తెలియని దాన్ని వాడుకోవటం తెలిసినవాడు, వాడుకోవటం తెలిసినవాడు అదేమిటో తెలుసుకోలేడా? ఎందుకు తెలుసుకోలేడంటే అది కుదురలేదు. అంటే ఆ వాడుకుంటున్నప్పుడు అసలు అది ఏమిటో ఒకసారి అడుగుదాం, తెలుసుకుందాం. అంతేనా? ఎప్పుడన్నా అనుకున్నారా బుద్ధి మీకు ఉందా లేదా? ఉందా లేదా? తెలివి ఉందా? అంటే బుద్ధి అంటే, తెలివి అంటే అన్నీ ఏమోనా? తెలివి అంటే ఏమోనా? సరే, బుద్ధి అంటే ఏమోలే. కాదు, ఇదమిత్తం, ఇది ఇట్లా చెప్పాలి. అట్లా మనకు నిర్వచనం చేసి సంస్కృత భాష చెప్పింది మన భాషలో. అదంతా కాకుండా మన భాషలో ఇప్పుడు మనస్సు అంటే మన జ్ఞానే అన్నారు. అంటే జ్ఞానం, తెలిసి ఉంటాడు. ఏం తెలిసి ఉన్నాడు? ఇందా చెప్పారే, ఇప్పుడు మీరు వింటూ ఉన్నాను, వినుట ఎట తెలుస్తోందో ఉన్నాను కూడా తెలియాలి. ఇప్పుడు మీరు తేడా ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు విన్న వాళ్ళు చాలామందిలో కుదురుగా వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు, సంస్కారం చాలకుండా వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? తేడా ఉంటుందా లేదా? బళ్ళో క్లాస్లో 80 మంది ఉంటారు స్టూడెంట్స్.
80 మందికి మాస్టర్ ఒకటేసారి చెప్తాడు పాఠం. ఒకటేసారి చెప్తాడు, ఎన్నమాట చెప్తాడా? ఒకటేసారి చెప్తాడు. ఒకే మాస్టర్ చెప్తాడు, ఒకే సబ్జెక్ట్ చెప్తాడు, అందుకు చెప్తాడు. అయితే 80 మందికి 80 తీరులో మాటలు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎవరు తప్పు? క్లాస్ రూమ్ తప్ప, బడి తప్ప, కాలేజీ తప్ప, పాఠం తప్ప? ఎవరు తప్పు చెప్పండి? వినేవాడు తప్ప. వాడికి కుదరలేదు, వాడి సంస్కారం తప్పు, ప్రత్యక్ష ప్రమాణం. ఇది తెలియని వాళ్ళు ఎవరున్నారు? అంత లోకంలో ప్రయోగంలో బాగా తెలిస్తే కూడా తనకు తన కుదురు తెలియటం లేదంటే ఎవడన్నా నోటుతో నవ్వడు, నవద్వారాలతో నవ్వుతాడు, నవ్విపోతాడు. ఏదన్నా కొండ మీద తెలియలేదంటే అది తెలియదంటే అర్థం, అదేదో బయటది. తన స్వరూపం తనకు తెలియదంటే హైలీ రెడిక్యులస్, హాస్యాస్పదం. అంత హాస్యం, అంత నవ్వుల పాలు మీరు కాకూడదు. ఏం కాకూడదు చెప్పండి, గట్టిగా చెప్పండి. అసలు ఉండటం అంటే ఏమిటో తెలిస్తే అది మనస్. ఇప్పుడు నేను వింటూ ఉన్నాను, నేను చదువుతూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను అనేది లోపల మనస్సుతో అంటూ బయట పనిచేస్తున్నాం. లోపల మనస్సు అనకుండా, మనస్సు ప్రవర్తించకుండా బయట ఏం చేయటంలే. మనస్సు ఎట్లా చేస్తుంది? ఉనికి అంశాన్ని పెట్టుకొని అంటోంది. దాని మనం ఏం చేస్తాం? చదువుతూ అంటే పుస్తకం పట్టుకుని చేస్తున్నాం, వింటూ అంటే నువ్వు చెప్పావు మేము వింటున్నాం అంటే అంత బయట భాష మాట్లాడతాం మనం. మనసు ఏం చేస్తుంది? ఉంటుట. దానికి మాటల్లో మంచి చార్ట్స్ అన్ని చాలా ఉన్నాయి, క్రమంగా వినొచ్చు. ఇప్పుడు ఇంత మాత్రం. ఇప్పుడు ఉన్నాను అనేది ధారణ చేస్తే అప్పుడు మనస్సును ధారణ చేసిన వాడవుతాడు, కుదురును ధారణ చేయగలుగుతాడు. ఉన్నాను అనేది మనం చేస్తున్నటువంటి జపం. జపం అంటే మనకేం చేస్తుంది? జపమాల పట్టుకుని కాసేపు చెప్పి జపమాల వాలేస్తాడు, లేచిపోతాడు. అట్ట జపం చేయటంలే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విషయాలు వచ్చినా నిద్రలో కూడా ఉన్నాను అనుకుంటాడా, చచ్చిపోయినా అనుకుంటాడా? పొద్దున్న లేచినప్పుడు ఒరే అని పిలిస్తే టక్ అని లేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు? నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోయినారా? వెళ్ళిపోలే. అంత ప్రత్యక్షంగా తనకు ఉన్నాను అని తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దీని మీద ఈ రోజున కార్యక్రమం యొక్క అంశమును చెప్పుకొని ముఖం గురించి చెప్పుకుందాం. ఇవాళ శుద్ధ ఏకాదశి. చెప్పండి, శుద్ధ ఏకాదశి ఇవాళైనా రేపు కాదా? రేపు చూసారా? అందుకనే భగవాన్ దొరకడు. రేపు మళ్ళీ ద్వాదశి అంటే కాదు, ఇవాళనే పాడ్యమి, ఇవాళే విద్య, ఇవాళే తుదియ, ఇవాళే చవితి. అట్ట అర్థం చెబితే అప్పుడు ఉన్నానంటే ఏమిటో అర్థం అవుతుంది. ఇప్పుడు ఏకాదశి అంటే ఏకాదశి, దశి అంటే దశ కలిగినది అర్థం. ఏకాదశ దశి అంటే ఏకాదశి, దశ కలిగినది అర్థం అన్నమాట. ఏక అంటే ప్రవర్తన, పొందుట, ఎరుక. 3 అర్థమవుతుందా? ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. చెప్పండి, ఎరుక. ఇది ఏక. ఏతీతి ఏక ఇణగతౌ నిర్వచనం అది. అవునా? దశి అంటే దశ భాషాయ అంటే చెప్పటం, వ్యక్తం చేయటం. అంటే తన ప్రవర్తనను తాను వ్యక్తం చేస్తే అప్పుడు అది ఏకాదశి. తన ప్రవర్తనను తాను పొందగలిగితే, ఏదో చేశాడు, కష్టం వచ్చింది, పొందలేకపోయినా, అప్పుడు ఏకాదశి కాలే. అట్లాగే తన ప్రవర్తనను తన ఎరుకలో పెట్టుకుంటే, అంటే అక్కడ వినడం జరుగుతోందా, ఉండటం జరుగుతోందా? ఏమిటి నువ్వు చేసే పని? నీ చేసే ఘనకార్యం ఏమి అవుతుందా? ఇప్పుడు మీరు ఏం ఘనకార్యం చేస్తున్నారు? ఉన్నవాళ్ళే ఉన్నారా? వింటూ ఉన్న వాళ్ళైనారా? వింటూ ఉనికిని చేర్చుకుంటారా? వినటం చేసుకుంటారా? వినటం చేసుకున్నట్టుగా ఉంటే ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం ఉండవు. కానీ ఈ మాటల వెనుక ఏం తాత్పర్యం ఉందో అది మీ ఉనికికి చేరుతుంది. అది తీసుకున్నారు, అప్పుడు ఉన్నవాళ్ళు అవుతారు.
దానిలో మీకు పరివర్తన రావాలి, అంటే మార్పు వస్తుంది అన్నమాట. ఆ మార్పు వచ్చేటట్లుగా ఎప్పుడు చేస్తారో అర్థమవుతుందా? అప్పుడు విన్నవాళ్ళు అవుతారు. విని ఉన్నవాళ్ళు కావాలి. విని ఉన్నవాళ్ళు ఉండే కానీ విని ఊడిపోయిన వాళ్ళు కాకూడదు. అర్థమవుతుందా? అంత పని ఉంది ఇప్పుడు. అదంతా మీ బాధ్యత ఇప్పుడు. అవునా? అందువల్ల ఇప్పుడు ఏమంటున్నారు? వింటున్న వాళ్ళే వింటూ ఉన్నానన్నారు. అప్పుడు అది శుద్ధ ఏకాదశి అవుతుంది. ఏకాదశి అంటే ప్రవర్తనను తెలియాలి, పలకాలి, వ్యక్తం చేయాలి. నేనేం చేస్తున్నా, నేను ఉన్నాను అని తెలియాలి. లేకపోతే నేను ఊడిపోతున్నా అని తెలిస్తే అక్కడి నుంచి మనం వెనక్కి రావచ్చు. మనకు అది తెలియటంలే, ఇది తెలియటంలే. ఆ తర్వాత ఇప్పుడు నేనేం పొందాను? నేను పరిణతిని పొందాను, చక్కగా ఎదిగా. అవునా? ఇంకా నాకు ఇప్పుడు ఎరుకలో ఉంది, శ్రవణం చేశాను. శ్రవణం చేసిన తర్వాత ఇంటికి పోతే కనుక మాటలు వదిలేశాను కానీ చెప్పిన తాత్పర్యాన్ని నేను ఎక్కించుకున్నా, ధారణగా ఎక్కించుకున్నా. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు ఇది ఏకాదశి అయితే దీనిలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అని చెప్తారు. శుద్ధ ఏకాదశి అంటే శుచి అయినటువంటిది, బహుళం అంటే చాలా చాలా వింటూ, చాలా పొందాలనుకొని, చాలా తెలుసుకోవాలి అనుకుంటూ అన్నీ చెప్పుకోవడం ప్రయత్నం చేస్తే ఎన్ని తెలిస్తే అంత గొప్ప అనుకుంటే అది బహుళ ఏకాదశి. శుద్ధ ఏకాదశి అన్నప్పుడు ఎన్ని చేసినప్పుడు కూడా అక్కడ నేను ఉన్నా, ఒకటే అంశం అది అని ప్రతి ఇంద్రియం. అంటే ఇప్పుడు ఈ శుద్ధ ఏకాదశి అనే మాట ఒక్కొక్క ఇంద్రియానికి, ఇందాక మాతవారు ఏం చెప్పారు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, లోపల మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఇంకా చాలా మొత్తం 31 ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఇంద్రియానికి కూడా శుద్ధ ఏకాదశి ఒకటి, బహుళ ఏకాదశి వస్తుంది. ఇంత జ్ఞానాన్ని మనకు భౌతికంగా, స్థూలంగా, మనకు బయట ప్రపంచంగా చెప్పింది. అంటే బయట చెప్పిన ప్రపంచంలో లోపల గ్రహించగలిగినట్టు జ్ఞానమే ఉంది, కానీ చేత కాదని విసిరేసినట్టుగా లేదు, విసిరేసేటట్టుగా లేదు. ఇది మనకు బాగా తెలియాలి. పురాణములు చెప్పినా, ఇతిహాసములు చెప్పినా, భగవద్గీత, ఉపనిషత్తులు ఎంత చెప్పినప్పుడు కూడా ఒక్కటే చెప్తుంది, ఉన్నాను అనే అంశము కేవలం ఇంద్రియగ్రాహ్యమా లేకపోతే సృష్టి అంతా కల్పించినటువంటిది. ఒక్క ప్రశ్న చూడండి, ఎన్నో కనిపిస్తున్నాయి. ఎన్ని కళ్ళతో చూస్తారు మీరు? చెప్పండి. ఒకటే కన్ను, అంతేనా? మన కన్ను. ఎన్ని కనిపించినా ఒకటే. అట్లా ఎన్ని ఉన్నప్పుడు కూడా దేంతో తెలుస్తారు? తన తెలివి. అర్థమవుతుందా? కనుక ఇన్ని చూడండి, అన్ని చూడటాలు చేసుకోవాలి, అన్ని వినటాలు తన దగ్గర పెట్టుకోవాలి, అన్ని ఎన్నో ఉన్నాయి కదా, అన్ని తన దగ్గర తిరగాలంటే తను ఎంత కుదురుగా ఉండాలి? అంత కుదురుగా మిమ్మల్ని సృష్టి రచించింది. అందువల్లనే మీరు అమృత స్వరూపులు. మీకు చావు లేదు, దేహానికి చావు ఉంది. ఆ లోపల ఆ మనస్సు అనేది లోపల అభౌతికం. ఇందాక మాతవారు చెప్పారు మీకు, అది అభౌతికం, ఇది భౌతికం. అభౌతికమునందు అభౌతిక స్వరూపంగా మీకు లేరు. దీని మీద మళ్ళీ మాట చాలా చెప్పుకుందాం తర్వాత. ఎందుకంటే ప్రతి విషయంలో భౌతికంగా విషయం జరుగుతుంటే దాన్ని వదిలిపెట్టేసి అభౌతికంగా ఉన్నానంటే తీసుకొని నేను ఉన్నాను లేపు అనిపోతాడు. ఎప్పుడన్నా దేహం కొంచెం బెడిసింది అనుకోండి, అప్పుడు బెడుస్తుందా? రోగం ఏదైనా వస్తుంది, ఏం చేయాలి? అని ఇదిగో చూడు, నువ్వు కనుక వేషాలు వేసావంటే నేను వదిలిపెట్టేసిపోతా అని దాన్ని బెదిరించాలి. నేను వదిలేసి పడిపోతే అప్పుడు ఏం చేస్తారు? తగలబెడతారు. నన్నేం తగలబెట్టారు. ఇది హిందూ ధర్మం. హిందూ శబ్దానికి మతం కాదు, సింధతే హిందూ అంటే ప్రవాహ రూపంగా ఉన్నాను. నువ్వు ఏది చెప్పినా ఉన్నాను చెప్పకుండా చెప్పలేవు నువ్వు. ఇది భగవాన్, ఈ సామర్థ్యం. ఉన్నాను సేవిస్తున్నాడా? విషయాలను సేవిస్తున్నాడా?
చెప్పండి. ఉన్నాను సేవిస్తున్నాడా, విషయాలను సేవిస్తున్నాడా? ఉన్నాను. అది భక్తి. మరి గుళ్ళో పోయినాము, అక్కడికి పోయినా, ఇది చేసి అది చేసే దేవుడికి ఉన్నాను ఒకటి అర్థం కాకపోయా, భక్తి ఒకటి అర్థం కాకపోయా, ఏవో వ్రతాలు చేసివి, ఏవో అన్నీ చేసివి, ఏం చేసినా ఏం అర్థం కాలే. దీంతో పది ఏది అంటే ఇప్పుడు ఇంతే 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 దాని మెటీరియల్ ఇస్తారు, దాన్ని తీసిపోతే లాభం. సామర్థ్యం మన దగ్గర ఉంది. దానికి అనుకున్నాం కానీ ఒక్క మాటలు చెప్పేద్దాం. మీకు అందరికీ ముఖం ఉందంటే చూపించారు. ఇంత చెప్పినా ఈ భౌతిక ముఖమే చూపించారు. ఆధార్ కార్డు పెట్టాలంటే ఈ మొహం చూపించాలి. మళ్ళీ వాళ్ళకి ఆధార్ కార్డుకి మొహం ఇచ్చేసేయండి. మీ ముఖం తెలిసిన ముఖం అంటే కను అవధారణే. ఇప్పుడు మీరు చెబుతూ వింటున్నారు. వింటూ ఏం చేశారు? మాటలు వస్తూ ఉంటే అవి మీరు అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేసి, ఉన్నాను అంటే నా తేజస్సు ఏమిటనే దాన్ని తవ్వి తీసుకుంటున్నారు. లోపల ఉంది అది. దగ్గర చెప్పున్నాం, కుదురైన స్వరూపం తన దగ్గర ఉన్నది, చంచలమైన స్వరూపం తన దగ్గర ఉంది. ఈ చంచలగాడు ఏం చేస్తున్నాడంటే కుదురైన వాడిని లోపల నుంచి తవ్వి తీస్తున్నాడు. ఈ మాటలతో శ్రవణేంద్రియంతో వింటూ వింటూ తవ్వి తీస్తున్నాడు. అట్లాగే చూస్తే ఇక్కడ చూస్తుంటే ఎట్లా ఉంటుంది, ఏదో వింటుంటే ఈ దృశ్యం చూస్తే ఏదో పవిత్రంగా వచ్చామని ఉంటుంది. అట్లాగే ఆలయానికి పోతే కూడా, గుడికి పోతే కూడా దాన్ని విగ్రహం అంటారు. ఏమంటారు? విగ్రహం. ఎందుకంటారు? బొమ్మ అనలే, రాయి అనలే. విగ్రహం అంటే విశేషణ గృహణాది. నేను కుదురుగా ఉంటే దాన్ని తీసుకుంటా. కుదురుగా ఉంటే తీసుకుంటే ఏమవుతుంది? ఆ విగ్రహం నీతో పాటు వచ్చేస్తుంది. నేను అందరిని తీసుకెళ్ళిపోండి. కుదురుగా నీ కుదురులో తీసుకుంటావు. ఆ రాయి ఎక్కడే ఉంటుంది. అది శిలా విగ్రహం అన్నారు. అందరికీ విగ్రహమే. అంత గొప్ప అర్థం. ఈ మాటగా మీరు అర్థం చేసుకుంటే హిందూ ధర్మం చూపించినటువంటి తేజస్సు బాగా అర్థమవుతుంది. విగ్రహారాధన ఉండాలన్నా అక్కర్లేదన్నా, ఆరాధన అన్నారు కానీ విగ్రహాన్ని కాలుతో తంటం కాదు. ఆరాధన అంటే ఆ స్మృతో రాధతే, తన స్మృతిలో ఎదగాలి. విగ్రహం చూసి స్మృతిలో ఎదగాలి. అట్లా చూపిస్తుంది. ఆలయం అంతా అర్థం. అది మనకి ఏం తెలియదు. ఒక కొబ్బరికాయ కొట్టేసి మరి పూజారి ఏం చేస్తాడు? సగం చెప్ప ఆయన తీసుకుంటాడు, సగం చెప్ప మనకి ఇస్తాడు. ఇదే కొంచెం చేతకపోతే ఏం చేస్తే పూజారితో పోట్లాడి, నువ్వేమో పెద్ద చిప్ప తీసుకున్నావు, నాకు చిన్న చిప్ప ఇచ్చావని పోట్లాడి ఆయన దగ్గర నుంచి పెద్ద చిప్ప తీసుకుని చిన్న చిప్ప తీసుకెళ్ళి, అంతేనా? అది పోతే ఏం చేస్తారు తెలుసురా? అక్కడ గుళ్ళో ప్రసాదం తినాలిగా, అక్కడే తినాలిగా. అట్లా కొట్టేసి పెంకులని అక్కడ బారేసి దాన్ని పాడు చేసి ప్రసాదం ఇట్లా తీసి ఇట్టిట్టాడు, వద్దు అంటాడు. కళ్ళు కూడా అతుకోడు. కళ్ళంటే ఇట్లా అతుకోవాలి, అంత ఓపిక లేదు. అట్లా వేసుకుని అర్థమవుతుందా? అవి వేసుకుని చేతి నిండా అవుతుందా? అప్పుడు అక్కడ ఏదైనా గ్రిల్ ఏమన్నా ఉంటే దాన్ని పూసిపోతాడు. అది గుడి అంటే ఇది అర్థమైతే ఎవరితో ఇది భక్తి. చేసేవాళ్ళని పాడుకోలే, మనకి కావాలి ప్రశాంతత రావాలి. కనుక ఇప్పుడు చూడండి, చెవి, కన్ను, స్పర్శ, అంతే, ముక్కు, నోరు, పంచ జ్ఞానేంద్రియాలు ఇక్కడే ఉన్నాయి. మెదడు ఇక్కడే ఉంది. కర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ కంట్రోల్స్ ఇక్కడికి వస్తాయి. అదేనా? మెదడు కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? మెదడులోనే ఉంది. ఇంత ఇక్కడ ఉంది. ఈ ఉండి ఏం చేస్తుంది? ప్రతి చిన్న పనిలో తన ఉనికిని తవ్వి గుర్తుంచుకుంటుంది. దాన్ని మనం అనుభవం అంటాం మామూలు భాషలో. అనుభూతి తీసుకున్నటువంటిది మన దగ్గర ఉన్న, చూసారా? ఇది తీసుకోవటమే ముఖం. ఇది అభౌతికం. కను అవధారణే, కన్యతే, తవ్వి తీసుకుంటాడట. ప్రతి చిన్న విషయంలో ఉనికి ఏమిటో, ప్రశాంతత ఏమిటో, నేను ఏం వచ్చానో, ఏం తెలుసుకుంటున్నానో అంత తేజస్సు మీకుంది. అర్థం ఉంది. అది ముఖం. కనుక ఎప్పుడు ముఖం ఏదంటే చూపించద్దు. ఏదైనా కోపం అయితే నీ మొహం అంటారు. నీ ముఖం అంటే అది తిట్టు కాదు. నీ ముఖం అంటే ఈ ముఖమో లోపల ముఖం నీకు తెలియలేదు. అమ్మా ఎంత చక్కగా జ్ఞానం ఇచ్చావు నేనా నువ్వు అనాలి. ఏమన్నా గబుక్కున ఇట్లా కుంగిపోకూడదు, కోపం రాకూడదు. కోపం వస్తే అవుతుంది, కోపమే అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఉనికిని పోయి కోపం అభ్యాసం చేయాలి, ధారణ పోయి కోపం అభ్యాసం. అమ్మ అంత పని నేను చేయలేను.
అర్థమవుతుందా? అంతటి జ్ఞానం వస్తే ఇందా చెప్పారే అజ్ఞానం జ్ఞానం అని. జ్ఞానం అంటే తెలుసుకున్నా, అజ్ఞానం అంటే జ్ఞానం లేదు. అంటే ఎట్లా ప్రవర్తించాలో తెలియటంలే. ఇట్లా మా ఇక్కడ మఠంలో 85 135 పుస్తకాలు ఉన్నాయి వారిటి. ఎన్ని చెప్పినాయి ఇట్లా చెప్పడానికి ఇప్పుడు మనం గంట సేపు చెప్పుకున్నాం. ఆ గంట సేపు కాదు, కోడే కూస్తున్నాయి అన్నీ కూడా. ఎందుకు వస్తాయంటే మనకు కుదిరొచ్చేంత వరకు కూడా. అంటే బుద్ధి వెనకాల నుంచి జన్మ సంస్కారం చేత ఏమవుతుందంటే ఇప్పుడున్న బుద్ధి కాసేపటి మళ్ళీ ఉండదు, దాని దుంప దిగిపోతే. ఉండకపోతే ఏం చేయాలి? పిక్కు రావాలి. అట్లా వచ్చేదాకా మనం ఏం చేయాలనో అది చేయాలి. దానికోసం మనం వచ్చాం. కనుక ఇప్పుడు శుద్ధ ఏకాదశి ఎట్లయింది? శుద్ధంగా తప్పకుండా ప్రతి ఇంద్రియంలో మనం దీన్ని తీసుకోగలిగేటటువంటి ప్రవర్తన తీసుకోవాలి. తీసుకొని ప్రవర్తనని తాను వ్యక్తం చేసేటట్టు ఉంటే అప్పుడు శుద్ధ ఏకాదశి అవుతుంది. మా దగ్గర పుస్తకం ఉంది, సంధ్యావందనం పుస్తకం ఉంది. సంధ్యావందనంలో కాలతత్వం అని అన్నీ ఉన్నాయి. దానిలో సంవత్సరాల పేర్లు ఒక్కొక్క పదం అన్నీ మనతో అర్థమై, సంవత్సరములు, మాసములు, ఋతువులు, నక్షత్రములు, తిథులు. ఇప్పుడు తిథి అంటే తెలిసిన అది కూడా నిరంతరం ఇంతే. ఎప్పుడు ఏకాదశి, ఎప్పుడు శుద్ధ ఏకాదశి, ఎప్పుడు దశమి. దాన్ని మళ్ళీ నిర్వచనం చెప్పారు ఇట్లాగే. అది శుద్ధ దశమి అయితే వేరు, మళ్ళీ బహుళ దశమి అయితే వేరు అని ఇట్లా ఆ పుస్తకంలో చివర అన్నీ ఉన్నాయి. అవన్నీ బాగా తీసుకుని చదివితే మీకే చక్కటి గురి కలుగుతుంది. ఎన్నో పుస్తకాలు చదివి చివరికి ఏం చేస్తారు? అన్నీ మరిచిపోయి దేహం విడిచిపెట్టిపోతారు. కానీ ఈ పుస్తకాలు చదివితే ఎట్లా ఉంటుందంటే ఆ జ్ఞానంలో తీసుకెళ్ళిపోతారు. అర్థమైందా? చెప్పండి. ఓ గీతామృత మహోదధయే నమః. నమః. ఓం పార్థసారథయే. పార్థ అంటున్నారు, పార్థసారథయే. పార్థ అంటున్నారు, పార్థసారథయే నమః. ఓం తత్ సత్.